ఓకే. అట్లా మనం ఏం చేస్తామంటే ఎంతసేపటికి ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. ఎస్కేప్ అవుతూ ఉంటాం. ఎస్కేప్ అవుతూ ఉంటాం. ఆల్టర్‌నేట్స్ కనుక్కుంటూ ఉంటాం. ఆల్టర్‌నేట్ ఏంటి? దీనికి ఆల్టర్‌నేట్ ఏంటి? దీనికి ఆల్టర్‌నేట్ ఏంటి? అని. ఎందుకిట్లా తయారైనాము అంటే, మనకి మొట్టమొదటి నుంచి గూడా జీవితంలో కష్టం అనేటువంటిది సహజం. జీవితంలో మార్పు సహజం. మ జీవితం అంటేనే నిరంతరం మారేటువంటిది. జీవితం అంటేనే నిరంతరం మార్పు ఉండేటువంటిది. చేంజ్ ఈజ్ అన్ ఇన్‌ఎవిటబుల్ ప్రాసెస్. చేంజ్ అనేటువంటిది ఒక ఇన్‌ఎవిటబుల్ ప్రాసెస్. దాన్నెవరు అడ్డుకోలేరు దాన్ని. అండ్ ద లైఫ్ ఈజ్ మోస్ట్ అన్‌సర్టెన్ ఒక యాక్టివిటీ అది. ఒక అన్‌సర్టెన్ యాక్టివిటీ. అంటే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందనేది ఎవ్వడు ప్రెడిక్ట్ చేయలేరసలు. చేయలేరు. ఎట్లా జరుగుతుంది? పోనీ అస్తవ్యస్తంగా ఏదైనా జరుగుతుందా? అంటే అస్తవ్యస్తంగా ఏం జరగదు. ఈశ్వరుడు ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఈశ్వరుడి ప్రణాళిక ప్రకారమే జీవితం జరుగుతుంది. కానీ మన దృష్టిలో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం మనకు తెలియదు. అందువల్ల ఎప్పుడూ అన్‌సర్టెనిటీనే తాండవిస్తూ ఉంటుంది జీవితంలో ఎప్పుడు గూడా. ఈ రకమైనటువంటి నాలెడ్జ్‌ని, ఈ విజ్డమ్‌ని మనకి చిన్నతనం నుంచి చెప్పడం మిస్ అయిపోయింది అది. ఎందుకు మిస్ అయింది అంటే, ఇంట్లో ముందు అలాంటి వాళ్ళు అలా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి నాలెడ్జ్ లేని కారణంగా, మనం ఎంతసేపటి కష్టాలు రాకూడదురా, కష్టాలు పడతావురా అట్లా పోతే, ఇలా అయితే అలా అవుతుందిరా, అలా అయితే ఇలా అవుతుందిరా అని ఎంతసేపటికి మనకి ఒక థ్రెట్, ఒక వార్నింగ్, ఒక థ్రెట్, ఒక భయము, అదే విధంగా ఒక సూచన, ఒక ప్రమాదకరమైన సూచన. దీంట్లోనే మనం పెంచబడ్డాం తప్ప, కష్టాలు సహజము. మనం ప్రయత్నం చేసినా, చేయకపోయినా, ఏవేవి ఎంతెంత కాలం ఉండవాలనో అంతంత కాలం అది ఉండిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి గ్రహాలలో, జాతకాల్లో చూడండి, ఏలిన నాటి శని, ఏలిన నాటి శని అంటాం. 7.5 సంవత్సరం అది. 7.5 సంవత్సరం. 7.5 సంవత్సరం వాడిని ఫుట్‌బాల్ ఆడుకుంటుంది వాడిని. వాడి జీవితం అసలు ఎట్లా ఉంటుందో ఎవడు ప్రెడిక్ట్ చేయలేడసలు. ఈ లోపల వాడేంటి ధైర్యం కోసరం వాడు గతి తప్పిపోకుండా, పిచ్చి పట్టకుండా వాడికి పానిక్ అయిపోకుండా, ఒరేయ్! ఆ జపాలు చేయరా, ఈ జపాలు చేయరా, ఆ రకంగా చేసుకోరా, ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకోరా, ఎక్కువగా ఏలినాటి శనికి ఏం చెప్తారు? ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసుకోరా, అది చేసుకో, ఇది చేసుకో అని చెప్తారు ధైర్యం కోసం. అంటే వాడిని ఆ 7.5 సంవత్సరం వరకు దాదాపుగా వాడిని కాస్త స్థిమితంగా ఉంచితే, ఆ టైం పోతుంది ఎట్లాగో వాడికి. ఆ టైం పోతుంది. మళ్ళా లైఫ్ గాడిలోకొచ్చేస్తుంది. గాడిలోకొస్తుంది. వేటిని గూడా మనం ప్రాక్టికల్‌గా ఆలోచించింది లేదు ఏ రోజు గూడా. ఒక రేషనలిస్ట్‌గా ఆలోచించింది లేదు. ఎప్పుడు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి ప్రతిదానికి గూడా, అట్లయిపోతే ఎట్లా? ఇట్లయిపోతే ఎట్లా? అమ్మో! అది ఎంత ప్రమాదం రా! అది ఎంత నష్టం రా జీవితంలో. ఎప్పుడు ఎమోషన్. కానీ లైఫ్ అసలు మన ఎమోషన్స్‌తో పనే లేదు లైఫ్. అది అది ఏ దిశలో అయితే అది ప్రవాహ ద దాని ద దాని యొక్క దిశ ఉంటుందో, మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆ దిశలో ఆ ప్రవాహం ముందుకు సాగిపోతుంది. అది ఎక్కడ చేరాలనో ఆ గమ్యం చేరుతుంది అది. భగవాన్ అదే చెప్తారు. ప్రతివాడు ఒక పని చేయడానికే ఈ భూమి మీద పుట్టాడు. ఒక కర్మ చేయడానికే ఈ భూమి మీద పుట్టాడు. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నీ ద్వారా ఏ సమయంలో ఏ కర్మ జరగాలనో అది నీ ద్వారా భగవంతుడు జరిపించి తీరతాడు. ఇది సాక్షాత్తు భగవాన్ చెప్పినటువంటి మాట ఇది. కానీ మనకసలు ఏమి
స్థిమితం ఉండదే అసలు. స్థిమితం ఉండదు. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, నేను హృదయానికి చేరుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు మనం ఏ ప్రక్రియలో ఉన్నాము? హృదయానికి చేరుకోవాలనే ప్రక్రియలో ఉన్నాను. ఈ హృదయానికి చేరాలనే ప్రక్రియలో వచ్చే అడ్డంకులు ఇవన్నీ గూడా. నా హృదయంలో ఉన్న ఈశ్వరుడే నాకు సత్యం. నా హృదయంలో ఉన్న ఈశ్వరుడే నాకు నాకు గమ్యం అనేటువంటి ప్రక్రియలో ఏదో ఈ ఈ ఈ రకమైనటువంటి సాధన మనం చేస్తున్న ప్రక్రియలో ఏదో సంసారంలో కాస్త కదలిక వచ్చిందనుకోండి. జీవనంలో ఏదో కదలిక వచ్చింది. లేకపోతే ఇంకేదో ఏదో అయింది. అందరూ మన మేలు కోరేవాళ్ళే. అందరూ మన వెల్ విషర్సే. ఏం చేస్తారు వెంటనే వాళ్ళు? నువ్వు ఆ ప్రేయర్ చేయొచ్చు కదా! ఆ ప్రేయర్ చేస్తే నీకు ఆయన కష్టాలు తొలగిస్తాడు నీకు అని జెప్తారు. అయిపోయింది. మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. మన గమ్యం ఏమిటి? నా హృదయ స్థానం. నేను చేరుకోవాల్సింది ఎవడు? నేను తెలుసుకోవాల్సింది ఏమిటి? నేనే ఈశ్వరుడు అనేటువంటి ప్రక్రియ. జీవితం ఎట్లాగో అన్‌సర్టెనిటీ అంటే జీవితంలో ఏది కూడా ఈ రకంగానే జరగాల అనే నియమం ఏమీ ఉండదు. అది ఎట్లైనా జరుగుతుందది. దాని ఇష్టం అది. ఈ నియమాలు ఇవన్నీ ఎందుకు అంటే, ఇక్కడ జీవనం కొంత వెసులుబాటుగా ఉండడానికి పెట్టుకున్నాం. కానీ అవి కూడా బ్రేక్ అయిపోతుంటాయి. బ్రేక్ అవుతాయి అవి కూడా. అవేం నిరంతరం ఉండాలనే రూల్ ఏం లేదు. నియమం ఏం లేదు. ఈ లోపల ఎవడో వస్తాడు. ఆహా! ఇన్ని కష్టాలున్నాయి నీకు. కాబట్టి నువ్వు ఫలానా గురువు గారి ప్రేయర్ చెయ్యి. లేకపోతే అది చెయ్యి. లేకపోతే ఇంకోటి పూర్ణిమ ధ్యానం చెయ్యి. లేకపోతే అది చెయ్యి అని. అంతే వెంటనే దానికి జంప్ చేసేస్తుంది మనసు. ఇంక వెళ్ళిపోతుంది. నీ హృదయంలో ఈశ్వరుడున్నాడు. అన్నీ ఆయనకి తెలిసే జరుగుతున్నాయి. నేను పనిగట్టుకొని దేనికి ప్రాకులాడాల్సిన పని లేదు అనే యోచనే రాదసలు. యోచన రాదు. వెంటనే పరిగెడతాం. ఇంకో సెంటర్‌కి పరిగెడతాం. ఇంకో గురువు గారి దగ్గరికి పరిగెడతాం. ఆయనెవడో గురువు చిటికేస్తే మనసు నిలబెట్టేస్తాడు అని చెప్తాడు ఎవడో ఒక గురువు. చిటికేస్తే మనసు నిలబెడతాడు. పరిగెడతాం. చిటికేస్తే మనసు నిలబెట్టేదేంటి? మాట్లాడితే మనసు నిలబడ్డం ఏంటి? లేకపోతే ఇంకొకటి చేస్తే మనసు నిలబడేదేంటి? నీ మనసు నీ సంస్కారాలను బట్టి నిలబడ్డమా, నిలబడకపోవడమా అనేది ఆధారపడి ఉంటుంది తప్ప, నేను ఒకవేళ నేను కాదనుకోండి. అంటే ఒకవేళ అనుకున్నారనుకోండి ఎవరైనా నన్ను ఒక గురువు అనుకున్నారనుకోండి ఉదాహరణకి. నేనైతే గురువుని కాదండి. నేను ఎవడికి చెప్పలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వడికి నేను గురువు అని చెప్పలేదు నేను. ఆ వచ్చిన వాడి సంస్కారాలని అంటే ఎవడైతే తాను దట్ ఇండివిడ్యువల్ తనంతట తానే నా సంస్కారాలని నేను తీసివేయాలి. నా యొక్క మార్గం ఇది కాదు. నా గమ్యం ఇది కాదు అని ఎవడైతే సిద్ధపడతాడో, ఎవడికైతే ఆల్రెడీ ఆ ప్రిపేర్డ్‌నెస్ ఉంటుందో, అలాంటి వాడికి రమణుడు లాంటి గురువు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి సద్గురువు, జ్ఞాని ఆయన యొక్క వీక్షణం కేవలం ఆయన చూపు సహాయపడుతుంది. ఆయనేమి మనకి దీక్ష ఇవ్వాల్సిన పని లేదు. లేకపోతే ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదు. రాబర్ట్ యాడమ్స్ అదే చెప్తాడు. రమణుడి దగ్గరికి చాలా మంది రాగానే వచ్చిన వెంటనే కేవలం ఒక్క చూపుతోనే వాళ్ళ మనసు నిలబడింది కదా! వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఇంతకు ముందే తయారైపోయి ఉన్నారు. వాళ్ళు హోంవర్క్ అంతా చేసేసి ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ అంతా హోంవర్క్ అయిపోయింది. ఆ హోంవర్క్ అయిపోయి లాస్ట్ ఎక్కడో ఒక పాయింట్ పెట్టడమో, ఒక ఈజ్ ఈక్వల్ టు పెట్టడమో, ఒక డెసిమల్ పాయింట్ ఏదో ఒక దగ్గర జస్ట్ ఒక మిస్సింగ్ జరిగి ఉంటుంది. ఆ మిస్సింగ్ ని ఆయన వీక్షణం ద్వారా జరిగిపోయి ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? ఇట్లాంటి ఉదాహరణలు పెట్టుకొని మనసులో ఆయన దగ్గరికి పోతే అది నిలబెట్టేస్తాడు. ఈయన దగ్గరికి పోతే ఇది నిలబెట్టేస్తాడు.
ఆయన ఇలా చిటికంటే మనం అలా ఎక్కడో నన్ను నేను మర్చిపోయినానండి. ఆయన ఇలా అన్నాడు నన్ను, నేను మర్చిపోయినానండి అని మనం 10 మందికి చెప్తాం. అది నీ వరకు జరిగిందయ్యా అది. అది నీ వరకు జరిగింది. అందరికి అట్లా జరగాలని ఉండదు. అందరికి అట్లా జరగాలని ఉండదు. ఇట్లాంటివన్నీ గూడా మనసుని కదిలించి వేస్తాయి. కదిలిస్తాయి ఇట్లాంటివన్నీ. అందుకే భగవాను క్లియర్‌గా చెప్తారు. సాధకులు ఎట్లాంటి వాళ్ళు సాధకులు అంటే మందుగుండు లాంటి వాళ్ళు కొంతమంది. అంటే సాధన అంతా వాళ్ళు పండిపోయి ఉంటారు వాళ్ళు. ఆ చరమ దశకొచ్చుంటారు. ఇంకొకళ్ళు తడిసిన కట్టెల్లాంటి వాళ్ళు. ఈ మందుగుండులాగా తయారైనటువంటి వాళ్ళు కేవలం గురువు యొక్క వీక్షణం ఒక అగ్గిపుల్ల అగ్గిపుల్ల వెలిగించగానే ఆ మందుగుండు మొత్తం మండిపోతుంది. దాన్ని ఉదాహరణగా పెట్టుకొని నాబోటోడు ప్రతివాడు నేను తడిసిన కట్టె అంటే సంస్కారాలు ఎన్నో ఉండి ఇంకా ఉండి నాకు అలా కాలేదే ఆయన దగ్గరికి పోతే అలా అయిపోయింది, ఈయన దగ్గరికి పోతే ఇలా అయిపోయింది అని మనం పరుగులు పెడతాం. కానీ భగవాన్ మార్గం అది కాదు. భగవాన్ మార్గం క్లియర్‌గా హృదయంలోకి వెళ్ళడమే. ఎక్కడో ఏదో ప్యాకెట్ లాగా ఇచ్చేస్తుంది. ఆయన నిమిషంలో నన్ను నిలబెట్టేశాడు. 2 సెకన్లలో నన్ను నిలబెట్టాడు అంటే ఇలాంటి మాటలకి, ఇలాంటి ఇంద్రజాలానికి, ఇలాంటి మాయాజాలంలో పడకండి. అది అబద్ధం అది. అది అబద్ధం. నా సంస్కారాలు నా ప్రమేయంతోనే నేను ఒలుచుకోవాలి. పాము. అది కుబుసాన్ని విడుస్తుందది. పాము కుబుసాన్ని తన యొక్క సహజ ప్రక్రియ చేత తనంతట తానే అలా విడిచేసి అది కొత్త చర్మంతో మళ్ళీ అలా వెళ్ళిపోతుందది. ఇప్పుడు పాము చర్మాన్ని విడిచే లక్షణం దానికి ఉంది కదా అని మనం ఒక పామును పట్టుకొచ్చి దాని చర్మం మనం గాని పీకామనుకోండి. దాన్ని కాస్త కోసి పైన ఆ పాము చర్మం పట్టి గట్టిగా పీకేసామనుకోండి మనం. ఏమవుతుంది ఆ పాము? ఆ పాము ఏమవుతుంది చెప్పండి? విల కొట్టుకొని చచ్చిపోతుంది ఆ పాము. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? గురువు ఎంత గొప్పవాడైనా, గురువు ఎంతటి మహాజ్ఞాని అయినా, ఆయన సాక్షాత్తు సద్గురువైనా నా ప్రమేయం లేకుండా నా సంస్కారాలని ఆయన ఊడపెరకడు. అది సృష్టి విరుద్ధం అది. నేను సిద్ధపడాలి. ముందు ఇక్కడ సంసిద్ధత రావాలి ఇక్కడ. భగవాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అలా వచ్చారు. ఆ రకంగా మీరు ఆయన దగ్గరకు వచ్చిన ఫారినర్స్ తీసుకోండి, లేకపోతే ఇక్కడున్న ఇండియన్స్ తీసుకోండి. మురుగనారు లాంటి వారు గాని, లేకపోతే కుంజుస్వామి లాంటి వాళ్ళు, ఆయన పిళ్ళై లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. మొదలయారు లాంటి వాళ్ళు, నటేషన్ లాంటి వాళ్ళు, ఎవరైనా తీసుకోండి ఆయన భక్తులు. కేవలం భగవానే కావాలి నాకు, భగవానే కావాలి అని సిద్ధపడి వచ్చారు ఆయన దగ్గరికి. సిద్ధపడి. అసలు కొంతమంది భక్తుల జీవితాలైతే వాళ్ళ భార్యలు పాపం వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు భర్తని. అయ్యా మా ఆయన వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు, అసలు ఆయన గురించి మాకేమి ఉత్తరం గాని తంతి గాని ఏమి లేదు, అసలు ఏమిటి ఈ రకంగా. భగవాన్ ఏం మాట్లాడేవారు కాదు. షిరిడి సాయిబాబా ఆయన దగ్గర కూడా మాధవరావు దేశపాండే లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిని ఆయన లాయర్ అనుకుంటా, ఆయన లాయర్ వృత్తిని ఆ బాంబేలో వాళ్ళందరూ వదిలేసి వచ్చేస్తాడు ఆయన. బాబా చెప్తారు నువ్వు ఇక్కడే ఉండరా నువ్వు అని. ఆయన ఏదో అర్జెంట్ కేసు ఏదో ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన నువ్వు ఉండరా ఇక్కడ అంటాడు.
విచిత్రంగా ఆర్గ్యుమెంట్ పోస్ట్ పోన్ అవుతుంది. ఆ జడ్జి రాకపోవడమో ఏదో పోస్ట్ పోన్ అవుతుంది. ఈయన ఆర్గ్యుమెంట్ ఆ రోజు రాదు. ఆ భక్తులందరికీ కూడా ఇక వేరే సందేహం లేదు. బాబా దగ్గర కూడా, షిరిడి సాయిబాబా వారి దగ్గర కూడా వాళ్ళ భార్యలు, వాళ్ళ సంబంధికులు వచ్చి ఉంటే ఆయన కూడా ఏం అనేవాడు కాదు. వీడికి ఇంతకంటే సంసారం కంటే ఇంకా మెరుగైన జీవితం వేరే ఉందిలే అని అనేవాడు. అదేవిధంగా ఖండోబా ఆలయంలో మహల్సాపతి ఒక పూజారి, ఆయనకి జీవనాధారం ఏమిటి? ఆ బంగారం పని చేసేవారు ఆయన. ఆ బంగారం పని చేస్తే బాబా పని కట్టుకొని ఆ పని మానిపించేస్తారు. ఆ వచ్చే జీవనాధారం పోతుంది ఆయనకి. ఇదే నా బోటోడు అనుకో, ఎన్ని చెప్తాను తెలుసా నేను, స్వామి మేమందరం దాని మీదే ఆధారపడి ఉన్నాం స్వామి. ఇప్పుడు మీరు దాన్ని వదిలేయమన్నారు, ఆ వృత్తిని. బాగా ఆలోచించే చెప్తున్నారా అండి మీరు? ఏది గురువుని. నేను గురువు అని ఒకటి నమ్ముంటాను. ఆయన్ని నేను, స్వామి మీరు బాగా ఆలోచించే అండి, బాగా ఆలోచించే చెప్తున్నారా? ఎందుకంటే మాకు అది తప్ప వేరే గతి లేదు స్వామి. అంటే గురువుకి తెలీదా నాకు ఏది ఇవ్వాలి, దేన్ని ఊడగొట్టాలి, నన్ను ఏ రకంగా చేయాలా అని ఆయనకు తెలీదు. కానీ మనం గురువుకు కూడా సలహా ఇస్తూ ఉంటాం మనం. ఇంకా ఏంటి మనం ఒక గురు మార్గంలో ఉండడం, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం, నా బొంద ఇవన్నీ ఊరికే మాటలు తప్ప. ఎన్ని భయాలు మనకి అసలు, ఎన్ని భయాలు. గురు చరిత్ర చదివినట్లయితే దాంట్లో పర్వతేశుడు అనే ఒకడు ఉంటాడు, ఒక రైతు పర్వతేశుడు. ఆ పర్వతేశుడికి రైతు పంట పండించుకుంటుంటాడు. ఆ మార్గంలో ఆయన నృసింహ సరస్వతి అనుకుంటా. ఆయన అటు వెళుతూ వస్తూ ఉంటే నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు. నమస్కారం పెట్టుకుంటుంటే ఒకరోజు, ఆ రోజు నమస్కారం పెడుతున్నావురా నువ్వు? ఆ ఏంటి ఏంటి అని అంటే, అయ్యా మీ మీద నాకు అపారమైన గౌరవం అండి అది అని చెప్తారు. ఆ పంటంతా నీదేనా అని అంటాడు. అవునండి అంటాడు. అది మంచి కంకులు వస్తుంటాయి. ఆ సంవత్సరమే వాళ్ళకి ఆ పంట బాగా పండుతుంది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అంతా బాగుంటుంది. పంట బాగా వచ్చింది. ఆ పంట కౌలుకి ఇచ్చుంటాడు ఒక ఒక మోతుబరి. ఆయనకు కూడా మనం మొత్తం చెల్లించొచ్చు అని వాడు సంతోషపడుతుంటాడు. ఈ గురువుగారు ఏం చేస్తారు? ఈ నృసింహ సరస్వతి అనే ఆయన, "అరే పంట కోసేరా" అంటాడు మొత్తం. ఈయన అలా పోయి అనుష్ఠానం చేసుకొని వచ్చేసరికి వీడు ఆ పంట మొత్తం కొడవలు పెట్టి కోసి పారేస్తాడు. ఏది? అప్పుడప్పుడే పాలు పడుతుంటాయి. ఆ గింజకి పాలు పడుతుంటాయి ఇంకా. అది కొయ్యవలసిన సమయం కాదది. కానీ కోసేస్తాడు. ఇంట్లో భార్య మొత్తుకుంటుంది అసలు. ఇట్లా చేస్తే ఎట్లా నువ్వు? ఈ సంవత్సరం మనకు అన్ని కష్టాలు పోతాయనుకుంటే, చేతికొస్తున్న పంటని కొయ్యకూడని సమయంలో కోసి పారేస్తున్నావు. ఆయన ఎవరో చెప్పాడని అంటే, ఆ పర్వతేశుడు అంటాడు, గురువు అంటే ఏమనుకుంటున్నావు? అసలు అలాంటి వాళ్ళ దర్శనం దొరకడమే మనకి జన్మల పుణ్యము. అలాంటి ఆయన ఆజ్ఞ పాటించడమే ఈ జన్మ ఈ ఈ జన్మ యొక్క పనిగా పెట్టుకోవాలి. ఆయన ఆజ్ఞకి నా శిరోధార్యం. ఆయన ఆజ్ఞ శిరోధార్యం అంతే. మీకు తెలీదు పో అని చెప్పి వాళ్ళని రాళ్లతో కొట్టి తరిమేస్తాడు ఆ భార్య బిడ్డలు. తరిమేసి కోసి పారేస్తాడు మొత్తం పంటంతా అసలు. ఊర్లో వాళ్ళందరూ పిచ్చోడు అనుకుంటారు వాడిని. పిచ్చోడు అనుకుంటాడు. ఆ తర్వాత సరే దానికి దాదాపు మూడింతలో, నాలుగింతలో అది ఎన్నో ఎన్నో రెట్లు ఆ పంట రావడం. ఆ తర్వాత ఏమవుతుంది? వీడు ఆయన నృసింహ సరస్వతి వచ్చేసరికి ఈ పర్వతేశుడు మొత్తం కోసి పారేసి పొడవులు గిడవలు అంతా కడిగడి పెట్టి చేతులు కట్టుకొని ఉంటాడు ఇట్లా. వస్తాడు. అయ్యగారు మీరు చెప్పినట్టుగా మొత్తం కోసేశానండి అంటాడు. దానికి మళ్ళీ ఆయన గురువు ఏమంటాడు? నృసింహ సరస్వతి, అదేంట్రా మంచిగా చేతికి వస్తున్న పంటని నేను చెప్పానని కోసి పారేసావేంట్రా పిచ్చోడా అని అంటాడు. ఇంకొద్దిగా పులబెట్టడం కదూ. ఇప్పుడు నా బోటోడు ఉన్నాడు అనుకో అక్కడ. స్వామి ఇదేంటి స్వామి, ఏం పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు నువ్వు? ఇందాకే కదా అయ్యా కొయ్యమని చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఇట్ట మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అని అంటాడు.
కానీ పర్వతేశ్వరుడు అవి అనలేదు. అవన్నీ నాకు తెలియదయ్యా, నువ్వు గురువు అని నమ్మాను, నీ మాట నాకు శిరోధార్యం, ఏం చేస్తావో చేసుకో, అది నీ ఇష్టం, నాకు సంబంధం లేదంట. ఈ మాట మనం అనగలమా అసలు? శరణాగతి అంటే అది శరణాగతి. మళ్ళీ చెప్తున్నాను ఇది ఈ మార్గం టైంపాస్ మార్గం కాదు. ఇది టైంపాస్ మార్గం కాదు. నాకు కర్మ ఉన్నంత వరకు చెప్తాను నేను. నాకు చెప్పాలని ఉండదు, ఎప్పుడు జనాన్ని ప్రోగు చేయాలని ఉండదు, నేను అసలు జనంతో కనెక్షన్ పెట్టుకోవాలని ఉండదు, ఏది ఉండదు. అసలు మీకు నేను ఎట్ట దొరికానో నాకే అర్థం కావట్లేదు అసలు. అది మాత్రం నిజం. అది నేను నా ఇంట్లో వాళ్ళకే దొరకను నేను అసలు. ఎందుకంటే నా ప్రైవసీ నాకు కావాలి, నా మౌనం నాకు కావాలి, నా సాలిట్యూడ్ నాకు కావాలి. నా సాలిట్యూడ్ని డిస్టర్బ్ చేసేది అది ఎంత ఖరీదైనా, అది ఎంత గొప్పదైనా, నాకు అవన్నీ బేఖాతర్ అది. ఎందుకంటే నా ఏకాంతము, నా మౌనము, దానికి కొలమానమైనటువంటిది ఈ సృష్టిలో ఏది లేదని నాకు తెలుసు. అది కేవలం తెలుసు కాదు, అది అనుభవం. అది ఆ మహా మౌనానికి కొలమానమైనటువంటిది. సాక్షాత్తు ప్రపంచానికి చక్రవర్తి కాదు, విశ్వానికి చక్రవర్తి కూడా దానికి సరి సమానం కాదు ఆ మౌనానికి, ఆ శాంతికి. అట్లాంటి శాంతి అది. కాబట్టి ఇవన్నీ ఎక్కువ కాలం జరగకపోవచ్చు. కొంతకాలం ఏదో కర్మ ఉన్నంత వరకు జరుగుతాయి ఈ ఇంటరాక్షన్స్ అన్ని, తర్వాత జరగవు. దాంట్లో ఏమి సందేహం లేదు. దాంట్లో కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు ఆయన, కాసేపు ఈయన, కాసేపు ఈ రకమైన వ్యవహారం, కాసేపు ఇంకోరు వ్యవహారం, ఈ నెల అది, ఆ నెల ఇది, ఈ నెల ఇట్లా ఒక స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, ఒక ఆధ్యాత్మిక ఎంటర్టైన్మెంట్. స్థిమితపడేది ఎప్పుడు స్థిమితపడేది సంసారం ఉంటూనే ఉంటుంది. అది ఎన్ని అయినా చేయండి మీరు, దానికి ఇంకా వెలితి కనపడుతూనే ఉంటుంది, లోపం కనపడుతూనే ఉంటుంది. ఇంకా మీరు చెయ్యనివే ఎత్తి చూపిస్తారు ఇంట్లో, కావాలంటే చూడండి. మీరు 70 సంవత్సరాలు మీ భార్యే జీవితంగా మీరు గడపండి, చచ్చే ఇంకా 2-3 రోజుల్లో చస్తాడు అనగా నువ్వు ఏది ఆ పళ్ళు ఊడిపోయి ఆ ముసలి పెట్టుకుంటా, నువ్వు ఒక్కటి చేయలేదు నా కోసం, నీకు గుర్తుందే అని అంటుంది ఆ ముసలిది. ఇంకెందుకు జీవితం, ఇంకా దరిద్రం జీవితం. ఇంకా మీరు కావాలంటే చూడండి. మీరు ఇంకే 70 ఏళ్ళు వాడు పెళ్ళామే జీవితంగా, భార్య జీవితంగా, అదే ఇంక వాడికి వేరే జీవితం లేకుండా బతికాడు వాడు. లాస్ట్ ఇంక 2 రోజుల్లో చస్తాడు అనగా వాడు ఈ మాట చెప్తుంది, ఆ పనికి మాలింది. చెప్పకపోతే ఏం పోయా, అది చెప్పకపోయినా వాడు ప్రశాంతంగా పోతాడు, వాడు హాయిగా ముసలోడు. కానీ అప్పుడు చెప్పి వాడికి ఇంకా అశాంతి. అరే ఇన్ని చేశానే, అదొక్కటి ఎట్లా మిస్ అయింది, అదొక్కటి ఎందుకు చేయలేకపోయాను అని ఆ అశాంతితో చస్తాడు. ఇంతే జీవితం. ఇంతకంటే ఏమి లేదు. సంసారం కాదు. మీరు ఆఫీసులో చూడండి కావాలంటే, మీ పైన వాడు మేనేజరో వాడు ఎవడో ఉంటాడు కదా, వాడు చెప్పినవన్నీ చేయండి, ఎన్నైనా చేయండి. మీరు చెయ్యందే పెడతాడు టార్గెట్. మిస్టర్ సో అండ్ సో ఎక్స్, మిస్టర్ లేకపోతే మిస్టర్ రమణాచారి, ఇవన్నీ బాగా చేశారు మీరు, బట్ ఇది ఒక్కటి టార్గెట్ రీచ్ కాలేదు, ట్రై టు ఇంప్రూవ్ దట్ అంటాడు. వీడు బాందా ఇంప్రూవ్. వీడిచ్చిన 10 టాస్కుల్లో 9 టాస్కులు పెట్టాడు కదా, వాడు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయినాడు కదా. కానీ ఆ ఒక్క టాస్క్ కూడా వీడు రీచ్ కావాలట. వీడు చూస్తున్నాం కదా మనం, గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ అన్ని చూస్తున్నాం. ఇంకో దరిద్రం ఏంటి తెలుసా, ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెడతాడు. ఈ సంవత్సరం మనం ఆ టార్గెట్ రీచ్ అయితే, వాడు రేపు పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆ మీటింగ్స్ లో వాటిల్లో మీ అందరూ బాగా చేశారు,
ఈ సంవత్సరం మనం 1 lakh టార్గెట్ పెట్టుకున్నాము, అంతా రీచ్ అయినారు. సో 1 lakh రీచ్ కాగలిగిన వాళ్ళం 1,50,000 ఎందుకు రీచ్ కాలేము, ఈసారి 1,50,000 పెట్టుకుందాం అని అంటాడు. వాడి బొందవాడు, వీడు బతుకంతా ఇంతే. అంటే మనం టార్గెట్ ఫుల్ఫిల్ చేయడం, వాడు టార్గెట్ పెంచుతూ ఉండడం, మనం టార్గెట్ ఫుల్ఫిల్ చేయడం, వాడు టార్గెట్ పెంచుతూ ఉండడం, ఇంతే బతుకి. సంసారం అయినా ఇంతే, ఆఫీస్ అయినా ఇంతే. ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, కంటెంట్మెంట్ అనేది ఉండదు. అది రాదు, అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాదు. ఇట్లాంటి దానికోసం మనం మనం ఏటో చాలా ప్రణాళికలు వేసి, నేను లైఫ్‌ని చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటానండి అని దానికి ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మాటలు కొన్ని పెట్టి, జోడించి, ఏమీ లేని దానికి నా రంగులు పూసి, ఒక ఊహల్లో బతికేస్తూ జీవితాన్ని కాల్చుకుంటున్నాం మనం. ఇంతకీ చూస్తే ఇప్పుడు వాడు అంబానీ అయినా, ఇంకొకడైనా, టాటా అయినా, ఇంకోడైనా మళ్ళా మనశ్శాంతి కోసం ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఒక గోచి పెట్టుకున్న ఆయన దగ్గరికే వస్తున్నాడు. ఏమీ లేని బూడిద పూసుకున్నోడి దగ్గరికి వస్తున్నాడు మళ్ళీ మనశ్శాంతి కోసం. ఇప్పుడు నీకున్న లక్ష వేల కోట్లు ప్రాపర్టీ, నువ్వు టాప్ ఫోర్బ్స్ అనే దాంట్లో టాప్ 20లో ఉన్నా, టాప్ 10లో ఉన్నా, టాప్ 1లో ఉన్నా, నీకు మళ్ళీ మనశ్శాంతి కోసం హరిద్వార్ దగ్గర అడక్క తింటున్నావు, ఋషికేశ్ దగ్గర అడక్క తింటున్నావు, లేదా మానసరోవర్ దగ్గర అడక్క తింటున్నావు, లేకపోతే ఎవరైనా భగవాన్ లాంటి వాడు అసలు మొత్తాన్ని వదిలేసి అంత గోచి పెట్టుకొని ఉన్నవాడి దగ్గరికి, స్వామి నాకు మనశ్శాంతి కావాలి స్వామి అని ఈ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా, ఈ టాప్ మిలియనియర్స్, బిలియనియర్స్ అందరూ పరిగెడుతున్నారు. భగవాన్ ఏం చేస్తాడు? ఒరే ఆ శాంతి నీ హృదయంలో ఉందిరా, వెతుక్కోండిరా హృదయంలో. దీనికోసం ఎందుకురా నాయన కుక్క పాటలు పడతారు, అక్కడ ఇక్కడ పిచ్చుక్కలు తిరిగినట్టు తిరుగుతాడు. దాంట్లో అక్షరమాలలో క్లియర్ గా చెప్తాడు ఆయన. అక్షరనామాల్లో ఒక కుక్క తన యజమానిని ఏ రకంగా అయితే వాసన పసిగట్టి ఆ యజమాని దగ్గరికి చేరిపోతుందో, ఒకవేళ నేను గాని నా యజమానిని, నా తండ్రిని ఆ రకంగా చేరకపోతే దానికంటే హీనమైన బతుకు కదా నాది, ఆ కుక్క కంటే హీనమైన బతుకు కదా నాది అని. కుక్క అంతే కదండి, వాసన చూసి ఆయన యజమాని, దాని ఓనర్ ఎవడు, దానికి అంత ఫీడింగ్ ఇచ్చేవాడు, దాన్ని పోషించేవాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అది. అలాగే నేను, నా తండ్రి, నా స్వస్థితి, నా 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 నాకు ఆధారమైనటువంటి ఆ మహాశక్తిని నేను దాన్ని పసిగట్టి, దాన్ని వాసన పసిగట్టి దాని దగ్గరికి వెళ్ళకపోతే, నా యజమాని దగ్గరికి నేను వెళ్ళకపోతే దానికంటే హీనమైన బతుకు కదా. కానీ మనం అబ్బే, మనల్ని కుక్కను, దున్నపోతను, పందెను, ఇంకోటను ఏవైనా అన్నా కూడా కాసేపు యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. ఈయన మరీ పొగురండి, ఈయనకి అహంకారం అండి, ఈయనకి మరి ఏదో అవకాశం ఇచ్చాం కదా అని ఇట్లా తిడతాడా అని ఏదో కాసేపు అనుకొని దాన్ని కూడా టైం పాస్ తీసుకొని దాన్నంతా కాలక్షేపం చేస్తాం. ఆ కాలక్షేపం జరగకూడదని ఈ రకంగా మనం చెప్పుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, ఇంకా అది సగం కూడా కాలేదు చూడండి. అది హృదయ స్థానంలో మనస్సు స్వస్థత చెంది, అనగా కుదురుకొని ఉండటమే కర్మ. ఆ కుదురుకో ఉండడంలో నుంచి వచ్చింది ఇదంతా. ఆ హృదయ స్థానంలో ఆ మనస్సు కుదురుకొని ఉండటమే కర్మ. అదే భక్తి, అదే యోగము, అదే జ్ఞానము. ఇది నిశ్చయము, ఇది నిశ్చయము. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. భగవాన్ చెప్తున్నారు, నువ్వు అనుమానపడాల్సిన పని లేదు. నువ్వు ఈ ప్రపంచంలో అంతకంటే గొప్పదైన కర్మ లేదు నువ్వు చేయడానికి, ఏది ఆ హృదయంలో ఉండడం తప్ప. ఆ హృదయంలో కుదురుకొని ఉండడమే కర్మ, అదే భక్తి, అదే యోగము, అదే జ్ఞానము. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విజ్డమ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ మోక్ష, దట్ లిబరేషన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద అబ్సల్యూట్ ట్రూత్, అండ్ ఇట్ ఈజ్ నిశ్చయము. దీంట్లో నువ్వు సందేహపడాల్సిన పని లేదు.
జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాండ్. అంత ఘంటాపదంగా చెప్తారు ఆయన. ఎందుకంటే మనకి సందేహాలు వస్తాయి మళ్ళా. మనకి ఎంతసేపటికి అంటే సంస్కారాలు ఇంకేమి లేదు, అది సంస్కారాల వలన ఏదో చెయ్యాలి, ఏదో పొందాలి, లేకపోతే ఇంకేదో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆ మనసు కదిలేస్తూ ఉంటుంది, కదిలిచ్చేస్తూ ఉంటుంది. దానికి తోడు మనకి ఒక గ్రూప్ కాకపోయా 190 గ్రూపులు, మనకి అన్ని గ్రూపుల్లో మనం మెంబర్స్ మనం. ఒక్కొక్క గ్రూప్ వాడు ఒక్కొక్కటి పెడుతుంటాడు, మనకి పాచిపోయిన విషయాలన్నీ పెడుతుంటాడు. మొన్న నాకు అది కనపడింది అంటాడు వాడు, నాకు ఇది కనపడింది అంటాడు, లేకపోతే ఆ గురువు భలే గొప్పవాడండి అని అంటాడు, లేదా ఈ గురువు చాలా గొప్పవాడు అంటాడు, నా బొంద అంటాడు. ఈయన చూస్తే ఓరే నీ గురువు ఎక్కడ లేడురా, హృదయంలో ఉన్నాడురా, లోపల చూసుకోరా, లోపల చూసుకోరా, నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూసుకుంటాడురా, ఆయన నేను లాక్కుంటాడురా. ఎందుకంటే అది కొత్తగా వచ్చేది కాదు. ఆత్మస్థితి అనేటువంటిది ఇప్పుడు ప్రయత్నం చేస్తే కొత్తగా వచ్చేది కాదు, అది ఆల్రెడీ ఉంది. వీఆర్ ఆల్ దట్. మనందరం అదే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమి లేదు ఇక్కడ. రోడ్లు ఊడ్చే ఒక చపరాశి దగ్గర నుంచి ఒక లేబర్ ఆయన ఉంటారు కదా, రోడ్లు ఊడ్చేవారు, ఆయన ఆత్మస్వరూపుడే. ఆయన ప్రధానమంత్రి గారు ఆత్మస్వరూపుడే. వీళ్ళిద్దరు ఎవడు ఏం ఒకళ్ళ కూడా ఏం తీసుకోడు ఎవడు. ఆడ ప్రధానమంత్రి లేకపోయినా దేశానికి వచ్చే నష్టమేం లేదు. ఇక్కడ రోడ్లు నిజంగా మాట్లాడితే రోడ్లు ఊడ్చేవాడు ఒక్కరోజు వాడి ఆఫీస్కి వాడి పని చేయకపోయినా ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతుంది, అక్కడ కొంపు అక్కడ ఉంటుంది. అక్కడ ఆయన లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఇంకా నిజంగా భౌతికంగా మాట్లాడాలంటే. కాబట్టి ఆ విలువ ప్రకారం చూసినా ఈయనే గొప్ప. ఆత్మపరంగా చూస్తే ఇద్దరు ఒకటే. కాబట్టి ఈయన ఆయన్ని గొప్పగా చూడవలసిన పని లేదు, ఆయన ఈయనని నీచంగా చూడవలసిన పని లేదు. ఉన్నది ఒకటే దైవము. ఆ దైవము ఇక్కడ సామాజిక ఈ మాయ ఈ రకంగా నడవడం కోసం ఆ దైవమే కక్కస్ లెట్రిన్ లో డ్రైనేజ్ క్లీనర్ గా ఆ దైవమే ఉన్నది, ఒక జిల్లాకి కలెక్టర్ గా ఆ దైవమే ఉన్నది, ఒక మంత్రిగా ఆ దైవమే ఉన్నది, ఒక దేశాన్ని పాలించే ప్రధానమంత్రిగా కూడా ఆ దైవమే ఉన్నది. ఈ పనికిమాలిన డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిమినేషన్ అంతా కూడా ఇక్కడ అహంకారం చేసే చేష్టలు తప్ప, చిచిచి వాడు డ్రైనేజ్ క్లీన్ చేస్తాడండి వాడితో ఏంటి, అది నీ కర్మ, అది నీ అహంకారం చేసే చేష్టలు అవన్నీ, నువ్వు మాట్లాడే మాటలు. శంకరాచార్యుల వారికి అదే కదా, ఆయన శంకరాచార్యుల వారికి ఒక నిమ్న జాతి అతను వస్తాడు, ఎదురు వస్తాడు, అతను నిమ్న జాతి అతను. ఆ కాలంలో ఊరి బయట ఉంచేవాళ్ళు వాళ్ళని. ఎందుకంటే ఒక ఆచారం, ఒక పద్ధతి పాడు ఏమి ఉండదు, వీళ్ళ వల్ల సమాజంలో జరిగే పనులు ఇబ్బంది అయిపోతాయని అప్పుడున్న పరిస్థితులు అవి అవంతా. అలాంటి వాడు వస్తే శంకరాచార్యుడు, చీ నువ్వు ఏంటి ఇట్లాంటి వాడు, చండాలుడు వచ్చావు నువ్వు, అసలు నేను ఎట్లాంటి వాడిని అంటే ఆయన అడుగుతాడు సింపుల్ గా, ఎవరిని పోమంటున్నావు, ఈ శరీరాన్ని పక్కకి తప్పుకోమంటున్నావా, ఈ శరీరానికి ఆధారమైన వాడి ఈశ్వరుని వాడిని పక్కకు తప్పుకోమంటున్నావా అని అంటాడు. ఇది శంకరాచార్యుడికి తెలియదని కాదు, ఇది మనకు తెలియడం కోసం. అంటే శంకరాచార్యుడు అంతటి జ్ఞానే పొరపాటు పడ్డాడురా. మనం నిరంతరం సంసార తాపత్రయాలతో ఉన్న వాళ్ళము, మనం మనం ఇంకా ఎంత పొరపాటు పడతాం మనం ఇంకా ఈ వ్యవస్థలో, ఈ సృష్టిలో, ఈ హైరార్కీ, ఇవన్నీ వీటి భ్రమల్లో పడిపోయి మనం ఎంత పొరపాటు పడతాం. ఇంకా కులం అని, గోత్రం అని, పరువు అని, ప్రతిష్ట అని, నా వంశం అని, లేకపోతే నేను అదని ఇదని, నేను ఆ అగ్రహారానికి చెందినవాడని, లేకపోతే ఇదని. ఏంటి నీ బొందని అగ్రహారం, నీ మనసులో నువ్వు శాంతిని కనుక్కోలేనప్పుడు, నువ్వే ఈశ్వర స్వరూపుడివి అని నువ్వు ముందు తెలుసుకొని, జగత్తునంతా కూడా ఈశ్వర స్వరూపం అని తెలుసుకోలేనప్పుడు, నువ్వు అగ్రహారానికి అధిపతి అయితే ఏమి, నువ్వు ఎవడివైతే ఏమి, పెద్ద పూజారి అయితే ఏమి, ప్రధాన పూజారి అయితే ఏమి, ఎవడైతే ఏమి, ఇది తెలుసుకోవాలి. తర్వాత స్వస్థత అనే పదము చేత, స్వస్థత అంటే స్వస్థితి, స్వస్థత
స్వస్థత అంటే మీ యొక్క స్వంత స్థితి. ఇట్ ఈస్ యువర్ ఓన్ స్టేట్. ఇట్ ఈస్ యువర్ ఓన్ బిలాంగింగ్. స్వస్థత అంటే అది. అంటే అసలు మీరు ఎక్కడ నుంచైతే జెర్మినేట్ అయినారో, నేననే భావన ఎక్కడి నుంచైతే జెర్మినేట్ అయిందో అది స్వస్థితి. స్వస్థత. పుట్టుచోటు. పుట్టుచోటు అనగానే మనం భౌతికంగా ఫలాని వాళ్ళ పిల్లగాడినండి నేను, ఫలాని వాళ్ళ పిల్లనండి నేను అని చెప్తాం మనం. అది భౌతికంగా, శారీరకంగా అది. కానీ అసలు నేననే భావన ఎక్కడ పుడుతోంది? స్వస్థత. ఈ స్వస్థత అనే పదము చేత మహర్షి ఒక రహస్య సిద్ధాంతమును సూచిస్తున్నారు. అది ఏమంటే మనస్సు విజృంభించే చోటు శిరస్సే అయినా అది పుట్టు చోటు హృదయమే. ఈ విషయం నేను అనడం కాదు కానీ చాలా మంది సాధన చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనుకునేవాడు కూడా పొరపాటు పడిపోయినారు. ఇంకా పొరపాటులోనే ఉన్నారు, పొరపాటే చెబుతున్నారు. ఇంకా ఆలోచనలు ఎక్కడ పుడతాయండి? మనసు ఎక్కడ పుడుతుందంటే నరాల్లో పుడుతుంది, న్యూరాన్స్ లో పుడుతుంది, బ్రెయిన్ లో పుడుతుందండి. ఇక్కడ ఇదే ఇక్కడ ఇక్కడ పుడుతుందండి ఆలోచన అని చెప్పేస్తున్నారు. తప్పది. మెదడు అనేటువంటిది ఆలోచనని విశ్లేషణ చేసి ఇంద్రియాల ద్వారా మ్యాగ్నిఫై చేసి చూపించేటువంటి ఒక ఏరియానే తప్ప మెదడు అసలు ఆలోచన అనేటువంటి ఒక స్పార్క్, ఒక కిరణం, ఎ రే ఆఫ్ థాట్, ఎ రే ఆఫ్ ఆసిలేషన్, ఏ వైబ్రేషన్, అది ఎక్కడ వస్తుంది? ఒక స్పార్క్ అనేది ఎక్కడ పుడుతోంది? హృదయంలో పుడుతుంది. శ్వాస ఎక్కడైతే కదలిక, శ్వాస ఎక్కడైతే జనరేట్ అవ్వడం, ఎక్కడైతే మెర్జ్ అవ్వడం, ద మెర్జింగ్ అండ్ ద జనరేటింగ్ పాయింట్, ద బోత్ ఆర్ సేమ్ ఫర్ దిస్ బ్రెత్. ఆయన అందుకే ఆయన పత్రిజీ గారు నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అన్న పెద్ద ఆయన ఏం విలువ ఇవ్వరు. ముందు నీ శ్వాసను గమనిస్తూ కూర్చోండిరా చాలు, అదే నేను తీసుకుపోతుంది అంటారు ఆయన. కానీ అదేదో మళ్ళా అది మాయలో భాగంగా అది నానా రకాల బ్రాంచ్లు తయారైపోయింది. అసలు పిరమిడ్ సొసైటీకి బేస్ ఏంటి, ఆధారం ఏంటంటే కేవలం శ్వాస. నీ శ్వాసను గమనిస్తూ కూర్చో ఉండు, అదే నిన్ను చేరాల్సిన గమ్యానికి చేరుస్తుంది, నిన్ను తీసుకెళ్ళిపోతుంది. అది అవి రకరకాలు వచ్చాయి దీంట్లో. మళ్ళీ నానా కలగా పొలగం గంపలాగా తయారైంది, కలగూర గంపలాగా. అందువల్లనే కన్ఫ్యూజన్, మళ్ళీ నానా రకాల కన్ఫ్యూజన్స్ ఏంటంటో వచ్చేసాయి అంత. మళ్ళీ ఈ శ్వాసను గమనించే ప్రక్రియలో హృదయం, హృదయం అంటే ఏంటి? నాట్ దిస్ ఫ్లషీ హార్ట్. హృదయం అంటే కేంద్రం అని అర్థం. కేంద్రం, ద సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ ఏంటి? శ్వాస కదలిక, కదలికకి సెంటర్ పాయింట్. ఏమి కదలిక? శ్వాస కదలిక. శ్వాస అంటే ఏంటి? మీ మనసు యొక్క స్థూల రూపం. మనసు యొక్క స్థూల రూపమే శ్వాసగా మనలో ఆడుతా ఉంది, ఒక రిథమిక్ గా. కాబట్టి ఇప్పుడు మనసు మూలంలోకి పోవాలంటే మనసు యొక్క స్థూల రూపం శ్వాస కాబట్టి శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. మనసు దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. మనసు యొక్క మూలం ఏంటి? హృదయం. ఆ హృదయమే ఆత్మ కేంద్రం. అదే నీ స్వస్థితి, నీ స్వస్థత. ఇట్ ఈజ్ యువర్ ఓన్ ప్లేస్. ఇట్ ఈజ్ యువర్ ఓన్ ప్లేస్. అది ఒకటి తీసుకుపోయేది కాదు, నువ్వు బారో చేసుకునేది కాదు, నిన్న మొన్న లేక ఈరోజు కొత్తగా తెచ్చుకునేది కాదు, ఏది కాదు అది. నువ్వు తల్లి గర్భంలో శరీరంగా రూపు కట్టుకోవడం అనేటువంటిది ఆ హృదయం అనే కేంద్రాన్ని బేస్ చేసుకొని ఆ పెరిమీటర్, ఆ సర్కిల్ తయారైంది. ఆ శరీరం అనే సర్కిల్ తయారైంది.
మీకు అర్థమైంది అనుకుంటా. ఒక సర్కిల్ గీయాలంటే, ఒక వృత్తం గీయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం కేంద్రాన్ని నిర్ణయిస్తాం. ఫస్ట్ సెంటర్‌ని డిసైడ్ చేస్తాం. సెంటర్‌ని డిసైడ్ చేసి 2 సెంటీమీటర్స్ సర్కిల్ కావాలా? 3 సెంటీమీటర్ సర్కిల్ కావాలా? 5 సెంటీమీటర్ సర్కిల్ కావాలా? 10 సెంటీమీటర్ సర్కిల్ కావాలా? అప్పుడు నిర్ణయం అవుతుందది. ఫస్ట్ నిర్ణయం అయ్యేది ఏమిటి? కేంద్రం. ఫస్ట్ సెంటర్ డిసైడ్ అవుతుంది. తర్వాత సర్కిల్, సర్కంఫరెన్స్ తర్వాత డిసైడ్ కాబడుతుంది. సర్కంఫరెన్స్. అలాగే ఫస్ట్ కేంద్రం, ఆత్మ అనే కేంద్రం ఫస్ట్ ఉంది. ఆ కేంద్రం ఆధారంగా ఈ శరీరం అనే సర్కంఫరెన్స్ వచ్చింది తల్లి గర్భంలో. ఫస్ట్ అంటే ఫస్ట్ కణాలు అంటే మీరు చాలా నానో టెక్నాలజీకి పోవాలి. కేవలం మీరు పిండం అండంగా చూస్తే కాదు, జైగోట్ కాదు. పురుష బీజ కణం, స్త్రీ బీజ కణం, అక్కడ దానికంటే ఇంకా ముందు పురుష బీజ కణము, ఆ స్పర్మ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇంకా కణం యొక్క కేంద్రము, ఇంకా లోపలికి వెళితే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, బయలాజికల్ ఫ్యాక్టర్ వరకు ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్పర్మ్. బట్ ఆ స్పర్మ్ ను కూడా మీరు ఇంకా డిసెక్ట్ చేస్తే, ఇంకా నానో టెక్నాలజీ, క్వాంటమ్ మెకానిక్స్ లెవెల్లో, పార్టికల్ ఫిజిక్స్ లెవెల్లో కానీ మీరు దాన్ని ఇంకా డిసెక్ట్ చేసుకుంటే, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్, దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది. కేంద్రము. న్యూక్లియస్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్లేస్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ అండ్ స్పేస్. ఒక ఆటంలో న్యూక్లియస్ అంటే ఒక స్పేస్. అంటే ఒక న్యూక్లియస్ ఆధారంగా దాని చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఆ న్యూక్లియస్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రెండు కంబైన్డ్ గా ఉంటాయి. అంటే వీటన్నిటికీ ఆధారం ఏమిటి? స్పేస్. వీటన్నిటికీ ఖాళీ ప్రదేశం ఆధారంగా ఉంది. సో అక్కడ కేంద్రం మొదలవుతుంది. ఆ కేంద్రాన్ని ఆధారం చేసుకొని ఒక యాటమ్ ఏర్పడుతుంది. ఆ యాటమ్ ని ఆధారంగా చేసుకొని ఒక మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఆ మాలిక్యూల్ ఆధారంగా చేసుకొని అయాన్స్ ఏర్పడతాయి. ఆ అయాన్స్ ఆధారంగా దాంట్లో మళ్ళీ క్యాటయాన్స్ అని, యానయాన్స్ అని, పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్, నెగటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ ఎలా ఏర్పడతాయి? మళ్ళీ అదంతా మళ్ళీ ఫిజిక్స్ అది. ఆ మధ్య ఉన్నటువంటి వాటి మధ్య ఉన్న వాండర్వాల్ ఫోర్సెస్ అని ఉంటాయి. వాండర్వాల్ బలాలని. ఆ వాండర్వాల్ ఫోర్సెస్ వలన ఆ ఛార్జ్ పుడుతుంది వాటికి. కొన్ని యానయాన్స్, కొన్ని క్యాటయాన్స్, ఇవన్నీ అవి కలిసి ఒక సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. ఆ సబ్స్టెన్స్ ఏర్పడిన తరువాత ఈ స్పర్మ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ స్పర్మే కంటికి కనపడదు. అది పురుష బీజకణమే కంటికి కనపడదు. దాన్నే ఎక్కడో మైక్రోస్కోప్ లో చూడాలి. అది ఏర్పడాలి అంటే ఫండమెంటల్ పార్టికల్స్ జోడికి పోవాలి మనం. అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. అవి కూడా కాదు, అవి కూడా దానికంటే ఇంకా ముందు న్యూట్రినోస్ అని, జూట్రినోస్ అని, పొజిట్రాన్స్ అని, హ్యాడ్రాన్స్ అని, ఇంకా టైనియస్ట్ పార్టికల్స్ ఇంకా ఉన్నాయి. బట్ అవి నిజంగా పార్టికల్సా అంటే కాదు. దే ఆర్ నాట్ పార్టికల్స్. క్వాంటమ్ మెకానిక్స్, స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఏం చెప్తాయంటే, హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ క్వాంటమ్ మెకానిక్స్ లో వస్తాయి మీకు. ఇట్ ఈస్ నెయిదర్ పార్టికల్ నార్ వేవ్. అది శక్తి తరంగము కాదు, పార్టికల్ కాదు. ఏంటో అది ఫిజిక్సే చెప్పలేకపోయింది. అది ఆ మహాశక్తిని ఆ క్వాంటమ్, అది హయ్యర్ ఫిజిక్స్. అది మీరు బిఎస్సిలో చదివే ఫిజిక్స్, ఎంఎస్సిలో చదివే ఫిజిక్స్ కాదు అది. ఆ క్వాంటమ్ మెకానిక్స్ లాంటి ఫిజిక్సే అది. ఇట్ ఈస్ నెయిదర్ పార్టికల్ నార్ వేవ్. ఏంటో ఆ ఏంటో అనేదే దైవము. ఆ ఏంటో అనేదే అది ఆత్మస్థితి. అందుకే సాలిడ్ స్టేట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు దాన్ని పార్టికల్ గా కన్సిడర్ చేస్తాం. గ్యాషియస్ స్టేట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు వేవ్ గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ కన్సిడరేషన్ బై దట్ పర్టికులర్ అబ్జర్వర్, బట్ వీ కెనాట్ డిఫైన్ వాట్ ఇట్ ఈస్. ఇది ఫిజిక్స్ చెప్తుంది. అది కేంద్రంగా ఉంది. అది
ఆ కేంద్రం ఫస్ట్ ఏర్పడి తరువాత దాని చుట్టూ సర్కంఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. సర్కంఫరెన్స్ ఏర్పడుతుంది. అట్లాగే ముందు నేను అనేటువంటి ముందు ఆ కేంద్రం హృదయ స్థానంగా అది ఏర్పడి దాని చుట్టూతల ఈ ఈ మొత్తం సర్కంఫరెన్స్ ఏర్పడి దానిలో శ్వాస అనేది మొదలవుతుంది. అంట్లో శ్వాస అనేది మొదలవుతుంది. ఆ కేంద్రం ఆధారంగా ఆ శ్వాస అనేది మొదలవుతుంది. అందువలన ఆ శ్వాసను పట్టుకుంటే ఆ కేంద్రంలోకి పోతారు. భగవాన్ కూడా అదే చెప్తారు. శ్వాసను గమనిస్తూ ఉండు. శ్వాస పుట్టుక స్థానం దగ్గరకు వెళ్ళు, నువ్వు మనసు పెట్టు. అదే మనసు జనరేట్ అయ్యే స్థానం, ఆలోచన వచ్చే స్థానం అదే ఆలోచన వచ్చే స్థానం. దానిని స్వస్థానము, స్వస్థితి అంటారు. మన మనసుకి రెస్ట్ ఇవ్వాలి. అంటే ఎంతసేపటికి మనం ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ నిరంతరం జ్ఞానాన్ని, నాలెడ్జ్‌ని ప్రోగు చేసుకుంటున్నామే తప్ప అసలు ఏ రోజైనా ఆపామా కాస్త? ఒరేయ్ ఈ రోజు ఏ క్లాస్ వద్దురా, అసలు ఏం వద్దురా అసలు ఈ రోజు నా సంగతి నేను చూద్దాం కాస్త, నా సంగతి ఏమిటి, నేనేంటి చూద్దాం కాస్త. ఆ రకమైన ఇన్స్ట్రక్షన్స్, ఆ రకమైన డైరెక్షన్ దానికి ఎప్పుడైతే ఇస్తామో ఆ మనసు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఉండదు. ఎందుకని? ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నాం. చేయవలసిన ప్రక్రియ అది. మీరు మళ్ళీ ఇంకేదో కొత్త జ్ఞానం వింటారు. మళ్ళీ ఇంకేదో వింటారు. ఇంకేదో మళ్ళా మనసు ఏం చేస్తుంది? దాన్నంతా అనలైజ్ చేస్తుంది మళ్ళా. మళ్ళీ అనలైజ్ చేసి దానికోసం చప్పట్లు కొడుతుంది. సార్ భలే చెప్పారు సార్ మీరు. అసలు సార్ ఈ రోజు క్లాస్ ఉంది సార్. సూపర్ సార్ ఈరోజు క్లాస్. ఎంత భలే సూపర్ చెప్పారు సార్. ఏంటి నా బొంద చెప్పేది? ఏంటమ్మా? నాలెడ్జే కావాల్సింది. డోంట్ డిపెండ్ ఆన్ నాలెడ్జ్. అది మిమ్మల్ని ఆడుకుంటుంది అది. మనసు ఆల్రెడీ పిచ్చి కుక్క అది. అది పిచ్చి కుక్క అది ఆల్రెడీ మనసు. ఇంకొద్దిగా దానికి క్యాటలిస్ట్ ఇస్తున్నాం మనం. నాలెడ్జ్ అనే రూపంలో దాన్ని ఇంకొద్దిగా రెచ్చగొడుతున్నాం దాని మనసుని. ఆ రెచ్చగొట్టేసరికి అది బ్రహ్మాండం, 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 బ్రహ్మాండం అంతా. ఎవరు ఏం చెప్పినా బాగానే ఉంటుంది. అంతా హాయిగా ఉంటుంది. భలే చెప్పారు సార్, భలే చెప్పారు సార్, భలే చెప్పారు సార్. లోపల శాంతి ఏది? లోపల స్వస్థితి ఏది? అహంకారం పోవట్లేదే. ఇంకా భర్తగానే కనపడుతున్నాడే ఇంకా. పాపం అది ఆయన దౌర్భాగ్యం, నా దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. నాకు మొగుడు శివుడుగా కనపడలేదు ఏంటి ఇంకా? నా మొగుడు శివుడుగా కనపడితే కదూ నాకు, నా భార్య నాకు అమ్మవారిగా కనపడితే కదూ, ఆ మహాశక్తిగా కనపడితే కదూ. మీరు అనొచ్చు మళ్ళీ కొంటెగా, సార్ శివుడుగా కనపడితే మళ్ళీ మేము కాపురం చేయగలమా సార్? మళ్ళా మా భావాలు మాకు అడ్డం రావా సార్ మాకు అని అనొచ్చేమో. అసలు ముందు భావం ముందు మనకు వస్తే కదూ ప్రాక్టికల్ గా మనకి. తర్వాత చూద్దాం కాపురం సంగతి. అది రామకృష్ణ పరమహంస శారదామాత లాగా ఉంటారా, లేకపోతే కృష్ణుడు గోపికల్లాగా ఉంటారా, లేకపోతే కృష్ణుడు రాధాదేవిగా ఉంటారా, కృష్ణుడు సత్యభామగా ఉంటారా, లేదా రాముడు సీతగా ఉంటారా, లేకపోతే నేనుగా నా మొగుడుగానే ఉంటావా? ఎట్లుంటారు? ముందు అదే ఆయన వేరు, నేను వేరు, అతను వేరు, నేను వేరు కాదు. భార్యాభర్తల మధ్య కూడా వచ్చే ఫ్రిక్షన్ అందుకే. అది వేరు, నేను వేరు. ఎట్లవుతారు? ఊరికనే ఇద్దరు కొంతకాలం కలిసి కర్మని, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఒక దగ్గర చేరారు. శారీరకంగానే వేరు వేరు, ఆత్మపరంగా రెండు ఒకటే కదూ. ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. ఆత్మపరంగా అంతా ఒకటే. ముందు నాకు ఇక్కడ తెలిస్తే స్వస్థితి. అప్పుడు నేను అవతల వాడిని కూడా జీవుడుగా చూడడం మానేస్తాను.
వాడిని కూడా ఆత్మస్వరూపుడుగానే చూస్తాను. నేను ఎంతసేపటికి నా అహంకారంతోనే నేను రగిలిపోతూ ఉంటే ఎదుటి వాడిని కూడా అహంకార స్వరూపుడుగానే చూస్తాడు. వీడింతే, దరిద్రుడు, ఎన్ని చేసినా నసబెడుతూనే ఉంటాడు, అసలు కనికరం లేదు మనిషికి అని ఈమె ఆయన్ని తిట్టడం, ఆయన ఏమని తిట్టుకోవడం, బతుకంతా తిట్టుకోవడాలి. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ మూమెంట్ లో అన్ని చేసావు, నువ్వు ఒక్కటి చేయలేదు, మర్చిపోయావు నువ్వు అంటుంది. అంతే. వాడికి నిజంగా వైరాగ్యం అన్నా రావాలి ఆ 2 రోజుల్లో, ఆ ప్రాణం పోయే లోపల వాడికి వైరాగ్యం అన్నా రావాలి, లేదంటే ఆ మాటకి ప్రాణం అన్నా పోవాలి వాడికి. ఇది ఇంతే, ఇది దరిద్రం ఇంతే అని. అట్లా కాకుండా వాడు పశ్చాత్తాపడుతున్నాడు అనుకో, అవును, అయ్యో నేను ఎందుకు చేయలేదు, నిజమే కదా, ఇదొక్కటి ఎట్లా మర్చిపోయినాను అని అనుకున్నాడు అనుకో, మళ్ళా మన బతుకు కుక్క బతుకే. మళ్ళీ ఈసారి జన్మ, మళ్ళీ కొత్త శరీరం, మళ్ళీ కొత్త భార్య, మళ్ళీ ఈసారి ఎక్కడో ఏంటో. ఈసారి జన్మలో అసలు ఇప్పుడున్న అవకాశం అన్నా ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు, తెలియదు. ఇప్పుడంటే కనీసం అవకాశం ఉంది, ఒక దగ్గర చేరాము, ఇంట్లో వాళ్ళు ఏదో పర్మిట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చకపోయినా సరే, ఏదో నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం గెలకు, నన్ను మాత్రం రమ్మని క్లాసులు వినమని మాత్రం చెప్పుకోవని ఏదో వదులుతున్నారు కనీసం. ఇవన్నీ ఉంటాయమ్మా ఇట్లా, ఈ రకంగా. అది ఏమంటే, మనస్సు విజృంభించే చోటు శిరస్సే అయినా అది పుట్టు చోటు హృదయమే అనగా, ఆత్మ తేజము నుండి ఒక కిరణము బయలుదేరి, ఒక కిరణము, ఏ రే ఆఫ్ లైట్ ఒకటి బయలుదేరి, అది శీర్ష స్థానమునకు చేరి అక్కడ మనసు అవుతుంది. అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పత్తి స్థానమునకు తిరిగిపోయి చేరుటయే. ఆ స్థానమే ఆత్మ, అదే హృదయము. కాబట్టి ఇప్పుడు అందరూ ఏదో అంటుంటారు, సార్ నా ఆత్మను తెలుసుకోవాలి సార్, నా ఆత్మను తెలుసుకోవాలి సార్, నాకు చాలా దిగులుగా ఉంది సార్, అది సార్, ఇది సార్, ఈ జన్మంతా వృధా అయిపోతుందేమో, నేను అది తెలుసుకోకుండానే పోతానేమో, ఇట్లాంటి మాటలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను. దానికి అంత కంగారు పడాల్సిన పని లేదు. దానికి ప్రశాంతంగా నేను ఆ శ్వాసను గమనిస్తూ అలా ఉండడమే, అలా ఉంటూ ఉండడమే. ఏదైనా రానివ్వండి, మనసు కదా అది, నానా దరిద్రాలు చేస్తుంది. అది ఒక్కసారిగా మహారాజులాగా చూపిస్తుంది. అది మీరు వెంటనే ఇది ఎప్పటి జన్మ, ఇది పోయిన జన్మన, అంతకుముందు జన్మన, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయకండి, ఏం వద్దు. ఇది అసలు ఈ దరిద్రం ఎందుకు వచ్చింది రా బాబు, నేను మౌనంగా ఉండాలనుకుంటే మళ్ళీ ఇదెందుకు వచ్చింది, ఇది ఎవరికి కనపడుతోంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్నించండి. ఏది కనపడినా ప్రశ్నించండి, ఏమి వినపడినా ప్రశ్నించండి. ఎయిదర్ దట్ ఈస్ ఎనీ విజనరీ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ క్లైర్వాయన్స్, ఏదైనా సరే మాయలో పడకండి. నాకెవడో చెప్తున్నాడు, నా చేత రాయిస్తున్నాడు, నన్ను వాడు ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాడు, ఎవడైనా వాడుకుంటాడు. ఇంకా మనం ఒకసారి ఆ రకంగా అవకాశం ఇస్తే, వన్స్ యూ బికమ్ యాజ్ అన్ అసైలం, ఎనీబడి కెన్ ఎంటర్ యువర్ ఏరియా. ప్రతి వాడు నీ మీద నిన్ను కాంకర్ చేయాలని చూస్తాడు. ప్రతి శక్తి నిన్ను కాంకర్ చేయాలని చూస్తుంది. మన బలహీనతే, నన్ను ఒకడు వాడుకుంటున్నాడు అంటే బలహీనత, అది మనసు అంత బలహీనమైంది. వాడెవడో ఏదో చెప్తున్నట్టు, మనకేదో వినపడుతున్నట్టు, మనం అన్ని ఏదో రాస్తున్నట్టు ఏదో చేస్తే ఇవన్నీ ఏదో జరుగుతుంటాయి ఇవన్నీ. బట్ ఈ మార్గం అది కాదు, ఈ మార్గం మాత్రం అది కాదు. మళ్ళీ ఎక్సెప్షన్ ఉండేవి మళ్ళా, అంటే వేరే ఉండొచ్చు. ఇప్పుడు మీరు థియోసాఫికల్ సొసైటీ మార్గానికి వెళ్ళారనుకోండి, అబ్బా అసలు దాంట్లో అన్నీ ఇవే. దాంట్లో
మాస్టర్స్ ఉంటారు. అక్కడెక్కడో అక్కడ ఒకటి శంబళ ఉంటుంది. ఆ శంబళాలో మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. పరమ గురువులు వాళ్ళు. ఆ పరమ గురువులు ఒక్కొక్కరిని ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకుంటారు. వాళ్ళు చెప్తుంటారు. వీడికి అన్నీ ఏవేవో వస్తుంటాయి. అర్థం కాని భాషలన్నీ వస్తాయి. హీబ్రూ భాష మాట్లాడతారు. అరేబియన్ భాష మాట్లాడతారు. జండవస్తా మాట్లాడతాడు. లేకపోతే ఇంకేదో ఈజిప్షియన్ భాష మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వాటి వల్ల ఉపయోగం ఏంటని అడుగుతా నేను. వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఏదో కూర్చొని ఏదో అన్నాడు అనుకోండి ఇప్పుడు. ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి దానివల్ల? వాట్ ఈస్ ది యూజ్? మీరు చెప్పండి పోనీ. ప్రాక్టికల్‌గా ఆలోచించుకుందాం. అమ్మా నేను ముందే చెప్పాను. నాకు మళ్ళీ సెషన్‌లో క్లాస్ ఇస్తారా? ఇవ్వరా? అని నాకేం లేదు. అసలు మీరు ఇవ్వకపోతే నాకు నా ప్రశాంతత నాకుంటుంది. నేను ముందే చెప్పాను నేను. ఒరేయ్! నేను గాని ఇట్లా మాట్లాడి మిమ్మల్ని మెప్పించాలని నాకు అవసరం లేదు. మిమ్మల్ని మెప్పించాలని లేదు. నేను ఏ రోజు ఏమని గూడా అరుణ గారిని గూడా ఏమ్మా నా క్లాస్ గురించి ఏమనుకుంటున్నారు? అందరికి నచ్చిందా? బాగుందా? రేటింగ్ ఎంతుంది? ఇవన్నీ నాకెందుకు ఈ పెంట గోలంతా. నన్ను క్లాస్ చెప్పమన్నారు. ఉన్న సత్యం చెప్పాలి. అది కూడా భగవాన్ని పెట్టుకొని నాకు తోచినవి నా బుర్రకు తోచిన నా పిచ్చంతా చెప్పడానికి నాకు అధికారం లేదు. భగవాన్ మార్గం సూటైన మార్గం. ఇది ఫస్ట్ క్లాస్ ప్రయాణం లాంటిది అని భగవానే చెప్పారు. మనం దేనికోసరం ఏంటేంటో ఎక్కడెక్కడో అడక్క తినాల్సిన పని లేదు. నీ హృదయంలోనే సర్వ మొత్తం సత్యమంతా ఉందిరా అని దానికి నేరుగా ఆయన తాళం ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసి నువ్వు జస్ట్ ఎంటర్ గారా అన్నారు ఆయన. తాళం కూడా ఆయనే ఓపెన్ చేశారు. తాళం కూడా ఆయనే ఓపెన్ చేసి మనకు మార్గం చూపించి తాళం ఆయనే ఓపెన్ చేసి ఒరేయ్ నువ్వు జస్ట్ ఎంటర్ గారా లోపలికి ఎంటర్ గారా అన్నారు ఆయన. కాబట్టి ఈ మార్గంలో వేరే రాదు అసలు. నాకు ఇప్పుడే కాదు చిన్నతనం నుంచి కూడా కథలు కాకరకాయలంటే అది నా వల్ల కాదు. చందమామ స్టోరీస్ నేను చెప్పలేను. కాక్ అండ్ బుల్ స్టోరీస్ రావు. ఎందుకంటే అదంతా అసత్యం. సృష్టి అబద్ధం అన్న తర్వాత దాంట్లో మళ్ళీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏంటి? సృష్టి అబద్ధం అన్న తర్వాత సృష్టిని మనోకల్పితం. అది మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. తర్వాత యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు చెప్తున్నాయి. అష్టావక్ర లాంటి గ్రంథాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇవి చెప్పేటప్పుడు మళ్ళా నాకు అది వినపడుతోంది, ఇది వినపడుతోంది, నన్ను ఆయన నడిపిస్తున్నాడు, ఈయన నడిపిస్తున్నాడు అనడం క్లాష్ వస్తుంది. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏం మిగలదు తర్వాత. మీరు చప్పట్లు మాత్రం కొడతారు. మార్క్ ఇస్తారు బ్రహ్మాండంగా. వచ్చిన టీచర్స్ అందరికీ కూడా మీరు సార్ సూపర్ చెప్పారు సార్ ఈరోజు క్లాస్ అంటే అంటారు. దానివల్ల ఎవడికి ఉపయోగం ఏంటి? ఆలోచించుకోండి. అందుకోసమని చెప్తున్నాను నేను. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. అందువలన ఇక్కడ వేరే చెప్పడానికి ఏం లేదు. ఉన్నది ఒకటే ఉంది. పరమ సత్యం ఉంది. ఆ సత్యం మీ హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఎలా ఉంది? మౌనంగా ఉంది. ఆ మౌనమే మీ స్వస్థితి. ఆ మౌనాన్ని చేరుకోవడానికి ఏమైనా అడ్డాలున్నాయో అడగండి. ఖచ్చితంగా ప్రతిదానికి భగవాన్ సొల్యూషన్ ఇచ్చున్నారు. అవే చెప్తాను నేను. మళ్ళీ నా సొంత పెత్తనాలు ఏముండవు దాంట్లో. నేను ఇలా అనుకున్నానండి. నాకు ఇలా అనిపించిందండి. మళ్ళీ నా ట్యాగ్ ఎందుకు దానికి? ప్రతి ప్రశ్నకి భగవాన్ జవాబు చెప్పేసి ఉన్నారు. కాబట్టి భగవాన్ చెప్పిన మాటనే మనం ఒకవేళ లోపలికి వెళ్ళడానికి ఎక్కడైనా అడ్డాలు ఉంటే అది భగవానే ఆయన చెప్పినటువంటి దాన్ని పలికిస్తారు. దాంట్లో ఏం సందేహం లేదు. ఆయన పలికిస్తారు. అందుకోసరంగా ఇంత చెప్పాల్సి వస్తుంది ఇదంతా కూడా. అంటే అనగా ఆత్మ తేజము అంటే హృదయం. ఈ హృదయం నుండి ఒక కిరణము బయలుదేరి శీర్షస్థానమును చేరి అక్కడ మనస్సు అవుతుంది. అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పత్తి స్థానమునకు తిరిగిపోయి చేరుటయ్యే. అంటే అది ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో అందుకే భగవాన్ ఏం చేశారు? ఆలోచన ఎక్కడ వస్తుందో దానిని చూడు అన్నారు ఆయన. ఆలోచన ఎక్కడ వస్తుంది? శ్వాస ఎక్కడైతే శ్వాసకి జన్మస్థానముగా ఉందో ఆలోచన కూడా అక్కడి నుంచే వస్తుంది. కావాలంటే చూడండి.
దాంట్లో ఏమి సందేహం లేదు. మనం ఎప్పుడు చేయలేదు మనం అంతే. చెయ్యని దాని వలన ఈ గ్యాప్ వచ్చేసింది ఇదంతా. అంటే నానా రకాలుగా వెళ్ళిపోయింది సబ్జెక్ట్ అంతా. ఇంకా ఏదో చాలా రకాలుగా వెళ్ళిపోయేసరికి అది ఇంత గ్యాప్ వచ్చేసింది. ఆ ఆలోచన ఎక్కడ పుడుతోందో, ఆ శ్వాస ఎక్కడ పుడుతోందో దాన్ని గమనిస్తూ పట్టుకొని ఉండడమే చేయవలసింది. ఆ రకంగా పట్టుకొని ఉండడం మీరు గంట చేయండి, 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి, అఖండంగా చేయండి. నష్టమే లేదు. అప్పుడు మీరు ఆల్రెడీ అలవాటు పడున్నారు కాబట్టి, ఆ అఖండంగా కూర్చోవడానికి అది మీకు సహాయపడుతుందది. ఆ స్థానాన్ని గమనించుకుంటూ కూర్చో ఉండడమే. ఇంకా ఏదో జరుగుతుందనుకోకండి. ఏవో కనపడతాయనుకోకండి. ఏవో వినపడతాయనుకోకండి. ఏదో జిల్ 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 అయిపోతుంది. కరెంట్ షాక్ కొట్టినట్టు ఏం అనుకోకండి. ఇవన్నీ ఒక్కొక్క మానసిక ఎక్స్‌పీరియన్స్‌లవన్నీ. ఇప్పుడు నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ నేను 10 మందికి చెప్తానంటే ఎట్లా? అదెట్లా కుదురుతుందది? అది నా వరకే కరెక్ట్ అది. నా వరకు కరెక్ట్ అది. నాకు ఒళ్ళంతా మొద్దుబారిపోయిందండి. అసలు నేనున్నానో లేదో నాకు తెలియట్లేదండి అని ఇప్పుడు నేను ఓపెన్ డయాస్ మీద చెప్పాననుకో, మీరందరూ ఏం జేస్తారు? ఆ రకమైన ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రయత్నం జేస్తుంటారు. నా ఒళ్ళెప్పుడు మొద్దుబారిపోతుంది? నా ఒళ్ళెప్పుడు మొద్దుబారిపోతుంది? నా నరాలన్నీ ఎప్పుడు బిగుసుకుపోతాయి? దీనికోసం ప్రయత్నం జేస్తుంటారు. కరెంట్‌లో ఏలు పెడితే ప్లగ్‌లో మొద్దుబారిపోతుంది ఒళ్ళంతా. ఏం మిగలదు మొత్తం. మన బాడీలో ఆల్రెడీ బయో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంది. ఈ హై వోల్టేజ్ పెడితే ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. పోతది. ప్రాణం కూడా పోతుంది ఆటోమేటిక్‌గా. అందుకే ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పేయడము లేకపోతే అదైపోతుంది. కన్‌ఫ్యూజ్ అయిపోతుంది మార్గం అంతా. అందుకే భగవాన్ వీటన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎక్కడా కూడా. హి డిడ్ నాట్ గివ్ ఎనీ ప్రయారిటీ అండ్ ఎనీ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. అసలు నెగేట్ చేశారు మొత్తం. ఏ ఎక్స్‌పీరియన్స్ నీకు ఏ అనుభవం కలిగినా అది మనస్సు చేత పొందబడే అనుభవమే. నువ్వు అక్కడ ఆగకూడదు. యూ మస్ట్ క్వెషన్ దేర్ టు whom this particular experience is being like or this experience is being experienced by that person. Who is that individual? ఆ ఇండివిడ్యువల్ ఎవడిక్కడ? ఆ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న ఇండివిడ్యువల్ ఎవడు? హూ యామ్ ఐ? ఎవరు పొందుతున్నారు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎవరు? క్వెషన్ చేసుకోవాలి. క్వెషన్ చేసుకొని యూ షుడ్ నెగేట్ ది ఎక్స్‌పీరియన్స్ అండ్ యూ షుడ్ రిమైన్ యాస్ యూ ఆర్ అండ్ గ్రాడ్యువల్లీ దట్ 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 రిమైనింగ్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ విల్ బి కంప్లీట్‌లీ వానిష్డ్. అది కూడా పోతుంది. నేను అనే భావన కూడా పూర్తిగా పోతుంది అసలు. ఏం మిగలదు అక్కడ. ఏం మిగులుతుంది? అది ఏం మిగులుతుందో అది వాడికి తెలుస్తుంది అది. ఇప్పుడు అది చెప్పడానికి కూడా లేదది. అది తెలుస్తుంది అది ఖచ్చితంగా. ది అబ్సల్యూట్ ట్రూత్ అంటే అది. ఏమ్మా? అంతవరకు ఈ రోజుకి అంతవరకు ముగించుకుందామమ్మా. ఒక శ్లోకము. ఇంకా దాని గురించి ఆ హృదయ స్థానంలో ఇంకా అది ఎలా రైజ్ అవుతుందనేది ఇప్పుడు కంప్లీట్ అయిందంటే ఇంకా కాలేదనే చెప్పొచ్చు. ఆ ఒక్క శ్లోకం. కానీ ఈ రోజుటికి ముగించుకుందాం. ఇప్పటికి ఆల్రెడీ ఇట్ ఈస్ 8:15 అయింది. ఇంకా ఉన్నాయిగా డేస్. చిన్నగా చెప్పుకుందాం. ఎందుకు ఈ రోజే ఎందుకు మొత్తం. ఓకే సార్. డేస్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మేమేం చెప్పలేము. సార్ అక్కిరెడ్డి సార్ మాట్లాడండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. బాగున్నారా అండి? బాగున్నాను సార్. సుబ్రహ్మణ్యం గారు, ఒక క్వశ్చన్ వచ్చిందండి మనసుకి అడుగుదామని. ఇప్పుడు మనము సెన్స్ ఆఫ్ డూవర్షిప్ అంటే కర్తృత్వ భావము. మీరు శ్రీనివాస్ కదా? యా శ్రీనివాస్ నా పేరు. అక్కిరెడ్డి ఇంటి పేరు అమ్మా. ఓకే, రైట్. రైట్ సార్. మనం కలిసాం ఇది వరకు. డాక్టర్ జనార్దన్ రెడ్డి అంకుల్ కల్పించారు. అవునండి, రైట్. సో సుబ్రహ్మణ్యం గారు, ఈ క్వశ్చన్ ఉంది సుబ్రహ్మణ్యం గారు, నాకు కొంచెం
ఆన్సర్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఇప్పుడు మనము సెన్స్ ఆఫ్ డూవర్షిప్ అంటే కర్తృత్వ భావము వదులుకోమని భగవాన్ కూడా చెప్తారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈవెన్ లార్డ్ కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత, సేయింగ్ దట్ గివ్ అవే సెన్స్ ఆఫ్ డూవర్షిప్. ఎందుకంటే అర్జున, యు ఆర్ నాట్ ద డూవర్, ఇట్ ఈస్ మీ హూ ఇస్ ద డూవర్, అండ్ యు ఆర్ జస్ట్ మియర్ ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ మై విల్ ప్రివేల్స్ అని అంటారు కదా. ఇప్పుడు మనము ఈ టీచింగ్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం గారు, వెన్ ఐ గాట్ ఎక్స్పోజ్ టు దిస్ టీచింగ్, నేను భగవాన్ టీచింగ్ వైపు కానీ మీరు చెప్పే ప్రసంగాలు వినడం వల్ల ఐ సమ్హౌ అన్ ఎఫర్ట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే నేను ఎఫర్ట్ పెట్టడం అనకూడదు, కానీ ఒక ఎఫర్ట్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు లూజ్ దిస్ సెన్స్ ఆఫ్ డూవర్షిప్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ అండి. నౌ నేను అది సెన్స్ ఆఫ్ డూవర్షిప్ కర్తృత్వ భావం వదులుకోవడం అనేది అది ఎందుకు జరుగుతుంది అంటే నేను అనుకోవడం వల్ల జరుగుతుందా, లేకపోతే అది కూడా ప్రీ డిస్టిన్డ్ అయినా? అంటే భగవాన్ అంటారు కదా, ఒక విసినకర నేల మీద పెట్టడము లేదా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం అనేది కూడా ఇది మీరు చేసేది కాదు, అది ప్రీ డిస్టిన్డ్ ఉంది కాబట్టి మీకు ఆ టైంకి ఆలోచన వచ్చి మీరు మంచినీళ్ళు తాగడమో లేదా విసినకర నేల మీద పెట్టడమో జరుగుతుంది అని అంటారు కదా. అలాగే నేను ఈ సమయానికి ఇలా కర్తృత్వ భావం వదులుకోవాలి, సెన్స్ ఆఫ్ డూవర్షిప్ వదులుకోవాలి అని నాకు ఆ ప్రేరణ కలిగేది అది ఎందుకు జరుగుతుంది అంటే, అది నాకు ముందే ప్రీ డెస్టిన్డ్ ఉందా? ఇలా శ్రీనివాస్ అనే ఈయనకి ఇలా ఈ సమయానికి వచ్చేటప్పటికి ఈ టీచింగ్ ఎక్స్పోజ్ అయ్యి నెమ్మదిగా సెన్స్ ఆఫ్ డూవర్షిప్ కర్తృత్వం వదులుకోవాలని ప్రీ డెస్టిన్ ఉంది కాబట్టి అవుతుందా, లేకపోతే నేను అనుకోవడం వల్ల అవుతుందా? కర్మ రెండు రకాలండి. ఒకటి భౌతిక కర్మ, ఇంకొకటి మానసిక కర్మ. భగవాన్ మార్గం అంతా కూడా మనసుకు సంబంధించింది. ఇక్కడ భౌతికం ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు విసనకర్ర కింద పెట్టడం అనేది ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ యాక్షన్, భౌతికమైన కర్మ. ఓకే, తర్వాత మీరు ఈ మార్గంలోకి రావడం అనేది ఫిజికల్ యాక్షన్, భౌతికమైన కర్మ. బట్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ యువర్ అనాలిసిస్ అండ్ యువర్ పర్సెప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ యువర్ మెంటల్ యాక్షన్, అంటే మీ మానసిక కర్మ. భౌతికమైన కర్మ చేయడం చేయకపోవడం అనేది మీ చేతిలో లేదు. అంటే ఈ మార్గానికి రావడం రాకపోవడం మనం దాదాపు 4 years అనుకుంటా, 4 years అయిందా, 4-5 years, 4 హార్డ్లీ 3-4 years అయిందన్న. మీరు నాకు పరిచయం కావడం కానీ మనం మాట్లాడడం, ఇట్స్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్. బట్ మీరు దీన్ని ఎంత రిసీవ్ చేసుకోవడము, మీరు దాన్ని ఎంత అప్లై చేసుకోవడం అనేది మీ యొక్క మెంటల్ యాక్షన్, మీ మానసిక కర్మ. ఫిజికల్ యాక్షన్ ని మీరు అవాయిడ్ చేయలేరు అండ్ ఎంకరేజ్ చేయలేరు ఫిజికల్ యాక్షన్. బట్ మెంటల్ యాక్షన్, మీ మానసికంగా చేసేటువంటి యాక్షన్స్ ని ఇట్ ఈస్ యువర్ విల్, ఇట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. ఓకే, యువర్ విల్ అండ్ విష్. ఈ ప్రశ్న మీరు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగి ఉన్నారు. మనసుతో ఏమైనా చెయ్యొచ్చు. మనసుతో ఇప్పుడు నేను భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి అని ఒక సంకల్పం నేను అనుకోవచ్చు. బట్ అదే ఫిజికల్ గా జరగాలి అంటే ఇట్ వోంట్ హ్యాపన్. ఓకే, కానీ మనసుతో అనుకోవచ్చు, నేను మనసుతో అనుకోవచ్చు, ఇంట్లో అదే రకంగా నేను బిహేవ్ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఏరా నువ్వేం పెద్ద కలెక్టర్ లాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏదో పెద్ద ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నావు అంటే ఆ బిహేవియర్ అదంతా మెంటల్ యాటిట్యూడ్ అది. బట్ నిజంగా నేను ఆ పోస్ట్ లో ఆ సీట్ లో పోయి కూర్చోవాలి అంటే ఇట్ ఈస్ అ ఫిజికల్ యాక్షన్ దట్ షుడ్ బి రిటన్ ఇన్ మై డెస్టినీ, అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపన్. బట్ with my will and wish of my mind level and my mind perception, I can think any sort of to any extent. ఎంత ఎక్స్టెంట్ వరకైనా కూడా నేను ఆలోచించుకోవడానికి నాకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది. బట్ అదంతా ఫిజికల్ గా జరగడానికి మాత్రం అవకాశం ఉండదు అన్లెస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ యువర్ డెస్టినీ. ఓకే, సో సుబ్రహ్మణ్యం గారు, అయితే కర్తృత్వ భావం వదులుకోవడం అనేది ఎవ్రీబడి కెన్ డూ ఇట్, ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ యాజ్ పర్ డెస్టినీ అని. 100% లేదంటే కృష్ణుడు అంతటి వాడు భగవద్గీత ప్రామాణికంగా మాధ్యమంగా ఆ మాట చెప్పడు.
సెన్స్ ఆఫ్ డూయర్షిప్ అనేది వదిలేయి అర్జున, అది నీ ఫలితం నీకు సంబంధం లేదు, నువ్వు కర్మ వరకు చెయ్యి, అది కూడా నువ్వు చేస్తున్నావు అని కాదు, యూ జస్ట్ మూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ ద ఇన్నర్ సోర్స్ in you, and what exactly that inner source has substratum, that is the root cause of all your actions. adi ప్రేరేపణగా చేయిస్తుంది నీ చేత. సో యు ఆర్ మూవింగ్ ఓన్లీ యువర్ హ్యాండ్స్. నువ్వు కేవలం నీ యొక్క కర్మ, నీ బాణాలు వదులుతూ ఉండు. నీ ద్వారా కర్మ చేయించేది నేను, యాజ్ ఎ కృష్ణ నేను. బట్ నువ్వెందుకు యుద్ధం చేయాలనుకుంటున్నావు? నువ్వెందుకు ఇదంతా నా వల్ల జరుగుతోందని అనుకుంటున్నావు? అందుకే నీకు గ్రీఫ్, అందుకే నీకు ఈ సాడ్నెస్, అందుకే నీకు ఈ సారో అని చెప్తాడు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్. అమ్మా శ్రీదేవి మేడం మాట్లాడండి. అన్న నమస్కారం నాన్న. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. చాలా 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 బాగుంది ఈ మాట. ఇప్పుడు మీరు అంటుంటే మళ్ళీ మీరు అందరిలాగా నన్ను కూడా అంటున్నారని అనుకోకండి, ఎందుకంటే నేను ప్రతి నిన్న ఈ రోజు 2 రోజులు పూర్తిగా విన్నాను. చాలా బాగా నచ్చింది. అంటే మరి ఏంటో మరి ఆత్మీయత నా ఆత్మకు పూర్తిగా కణ కణానికి మీ జ్ఞానం అందింది. నేను పూర్తిగా పులకరించిపోయా. ఇది 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 100కు 100% నిజం నాన్న. చాలా బాగుంది. అయితే ఒక్క సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్. భౌతికంగా మనం మార్పు చేయలేము, మానసికంగా మాత్రమే మనం ఈ ఉరుకులు పరుగులు అన్ని. భౌతికంగా ఏం చేసినా కూడా ఆ పవర్ వల్లనే ఏదైతే మనకు పరిస్థితులు ప్రభావాలు ఉంటాయో వాటిని బట్టే మనం ఉంటుంటాము. అది నిజం. అయితే ఇప్పుడు మీరు అన్నది, ఇప్పుడు దీంట్లో ఈ PSSM లోకి తర్వాత ఏమైతుందంటే, ఈ భౌతిక దాన్ని కూడా మొత్తం మార్చుకోగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాము, అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి అనేది ఎక్కువగా వినబడి మళ్ళీ అర్రుడు చాచినట్టు అవుతుంది. అన్ని వదులుకోనే కదా మనం ఇందులోకి వచ్చింది. అంటే నిమిత్త మాత్రం ఉండడానికే వచ్చాం మనం. అంత ఏమీ లేదు, ఈ దేహి నేను కాదు, దేహం నేను కాదు, అంత ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను, అంతటా ఉన్నది నేను. ఒక చిన్నదంటే పెద్ద కాన్సెప్ట్. ఒక చిన్న మాటకు కట్టుబడి వచ్చి మళ్ళీ ఎటంటే అటు పరుగులు తీసిన తర్వాత మళ్ళీ మనమే కొరుగుతోటికి తలగొక్కున్నట్టు అవుతుంది కదా. అందుకే వాస్తవ పరిస్థితి అలా ఉంది కాబట్టి మొదటనే నేను చెప్పాను, నేను చెప్పేది కలుపు మొక్కలు తీసుకునే ప్రక్రియ. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు వీడ్ అవుట్. వీడ్స్ తీసుకోవాలి మనం. వీడ్స్ తీసుకుంటే పంట ఆల్రెడీ ఉంది, మన హృదయంలోనే ఈశ్వరుడు ఆల్రెడీ ఉన్నాడు. ఆ వీడ్స్ ని తీసుకునే ప్రక్రియ నేను మొదట ఇప్పటిదాకా అంతా చెప్పుకుంటూ వచ్చింది. మీరు నా ఫస్ట్ నుంచి నా క్లాస్ ఏది చూసినా కూడా మనకి ఏది అడ్డుపడుతోంది అనేదే తెలుసుకోవాలి. అడ్డుపడుతున్నది తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని తొలగించుకుంటే ఆల్రెడీ వీ హ్యావ్ దట్ ప్రొడ్యూస్. మనకు ఆ ప్రొడ్యూస్ ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ అవర్ హార్ట్ సెంటర్. దట్ ప్రొడ్యూస్ ఆర్ దట్ ఈశ్వర ఆర్ దట్ ఆత్మ స్టేట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు అవైలబిలిటీలోనే ఉంది. అడ్డుపడుతున్న దాన్ని తొలగించుకోవాలి. ఈ అడ్డుపడుతున్నది ఏమిటి? సెన్స్ ఆఫ్ డూయర్షిప్. ఇక్కడ మొత్తం మార్చుకోవచ్చు. మీరు ఆ సిద్ధి పొందొచ్చు, ఈ సిద్ధి పొందొచ్చు. ఒకడు భాగ్య సిద్ధి అంటాడు, ఒకడు ధన సిద్ధి అంటాడు, ఒకడు ఇంకేదో బంగార సిద్ధి అంటాడు, ఇంకో సిద్ధి అంటాడు. ఏమిటో ఈ సిద్ధులు నాకు అర్థం కావటం లేదు. ఇది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం వీ షుడ్ నాట్ క్వశ్చన్ అవుట్ సైడ్. మనం బయట ప్రశ్నిస్తే మళ్ళీ ఇది ఏదో రకరకాలుగా వస్తుంది. ఇప్పుడు చాలా చెప్తారు, ఏదో ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు, నేను అట్ట పోయినానంటారు, ఇట్ట పోయినానంటారు, ఏదేదో అంటారు. అది నీకు సాధ్యమైతే అయింది, బట్ అది అందరికీ సాధ్యం కావాలని రూల్ లేదు. మనం చెప్పే మార్గం ఎలా ఉండాలి అంటే అందరికీ సాధ్యమయ్యేటట్టుగా ఉండాలి. నేను ఎక్కడో సప్తఋషి మండలానికి పోయొచ్చాను అన్నాడు అనుకోండి ఒక ఆయన, అది ఆయనకి సాధ్యమైంది. అది అనుకుందాం, ఒకవేళ అది కూడా ఆయన సప్తఋషి మండలానికి పోయినాడో లేకపోతే ఆ రకంగా అంత ఊహాభావన అయిన తర్వాత, అంత ఊహ అయిన తర్వాత ఏ మండలం అయితే ఏముంది ఇంకా. కాబట్టి
భగవాన్ మార్గం ఎట్లాంటిదంటే అందరికీ సాధ్యమయ్యేది, అవును. అందరికీ సాధ్యం అయ్యేటువంటి ప్రక్రియ ఇది, అట్లాంటి మార్గం ఇది. అందువలన మొదటి నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా అన్ని కొత్త కొత్తవన్నీ ఏవైతే వచ్చాయో వాటిని మీరు ఎప్పుడైతే తొలగించుకుంటారో మీరు అసలు ప్రయాణించాల్సిన మార్గం క్లియర్ అయిపోతుంది, అవును. మీరు క్లియర్ గా కనపడుతుంది, మీ హృదయంలోకి వెళ్ళాల్సిన మార్గం క్లియర్ అవుతుంది, అప్పుడు మీరు ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఈ రోజు కూడా చెప్పింది అదే. కరెక్ట్ మీరు కరెక్ట్ చాలా హృదయానికి బాగుంది. చేరే లోపల ఈ లోపల ఒక ఆయన వచ్చి నాకు అది కనపడింది అంటాడు, లేదా ఇది కనపడింది అంటాడు. నేను హిమాలయాలకు పోయి అక్కడ బాబాజీతో మాట్లాడేసి వచ్చానని ఒక ఆయన అంటాడు. మీకేమవుతుంది? నిరుత్సాహం వచ్చేస్తుంది మీకు. అరే నేను కూడా చేస్తున్నాను, నాకు ఎవడు కనపట్టలేదే, నాకు అది కనపట్టలేదే, ఇది కనపట్టలేదు, నిరుత్సాహం వచ్చేస్తుంది. ముందు అలాంటి అడ్డాలు తొలగించుకోవాలి. ఎందుకంటే మీ మనసుకి మీకు ఏది కనపడినా ఏది వినపడినా అది కేవలము మానసిక పరిధిలో ఉన్నటువంటిదే. ఇది నేను చెప్తున్న మాట కాదమ్మా, భగవాన్ చెప్తున్న మాట. అదే కదా. ఏ దర్శనం జరిగినా అంతే. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి శంఖ చక్ర గద పద్మముల హస్తములతో కిరీటంతో కనపడినా కూడా అది మీ మనోదర్శనమే తప్ప మీ మానసిక దర్శనమే తప్ప అది నిజం కాదు అని భగవాన్ క్లియర్ గా కొట్టి పారేశారు. అదే యోగ వాసిష్టం చదివానండి, ఉపనిషత్తులు కూడా చదివాను, భగవద్గీత కూడా చాలా సార్లు చదివాను. అదే అందుకే యోగ వాసిష్టంలో చదివిన తర్వాత అసలు ఈ సందేహాలే లేవు కదా. లేవు కదా. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నాక ఇదే ఒక మాయా నాటక రంగం, ఒక స్క్రీన్ అని చెప్తుంటే మళ్ళీ స్క్రీన్లు మళ్ళీ మనం ఎందుకు సృష్టించుకుందాం? ఒక స్క్రీన్ తీసుకుపోవడానికే జన్మలు సరిపోవట్లేదు. అమ్మా ఇప్పుడు కాదమ్మా, నేను మొట్టమొదట అరుణ గారు నాతో కాంటాక్ట్ అయినప్పుడే అమ్మా మీరు మాయలో మాయ మాయలో మాయ మాయలో మాయ సినిమాలో సినిమా సినిమాలో సినిమా సినిమాలో సినిమా సినిమాలో సినిమా అట్లా ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత ఫ్లాష్ బ్యాక్ సినిమాలు మీరు నిలబడిపోయారో తెలియదమ్మా నాకు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నా మాట అసలు నచ్చుతుందా, రిసీవ్ చేసుకుంటారా అసలు అని ఆమెతో నేను ఫస్ట్ రోజు అడిగిన మాట. నేను ఫస్ట్ రోజు అడిగితే అప్పుడు ఆమె అన్నారు, మీరు అసలు చెప్పడం మొదలెడితే ఇది కావాల్సిన వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ కి వస్తారు, మనకి ఎంతమంది వస్తారు అనేది తెలిసిపోతుంది మనకి అని ఆవిడ చెప్పారు. ఇంకా అప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా. అరుణాచలం కూడా వెళ్ళొచ్చానండి, ఒక రోజంతా ఉన్నాం అక్కడ అరుణాచలంలో. వెరీ నైస్. నేనెవరు అనేది ఫస్ట్ బుక్ నేను చదివింది. నేనెవరు వండర్ఫుల్ బుక్. అసలు ఆ నేనెవరిలో ఉన్న ప్రతి ప్రశ్న ప్రతి జవాబు జాగ్రత్తగా చదివిందే చదువుకుంటూ జాగ్రత్తగా మనసుకు తెచ్చుకుంటే అసలు మీరు చేయవలసిన డ్యూటీ ఏంటో తెలిసిపోతుంది, మీరు చేయవలసిన సాధన ఏంటో తెలిసిపోతుంది. అసలు చాలా చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. మీరు జీర్ణం చేసుకొని అనుభవైక వేద్యంగా చెప్తున్నారు. ఉన్న మసిని కలుపుకోవడానికే మనకు సరిపోవట్లేదు, మళ్ళీ కొత్త మసిని కలుపుకోవడం ఎందుకు? కొత్త లోకాలు, కొత్త సినిమాలు, కొత్త ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఈశ్వరుడికే తెలియాలి. ఇవంతా యూట్యూబ్ లో ఉన్నాయండి మీవి? ఉన్నాయమ్మా, ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. సారథి అద్వైత యోగపీఠ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, దాంట్లో పెట్టరా నాన్న? గ్రూప్ లో ఓకే గ్రూప్ లో ఉన్నారమ్మా మీరు? గ్రూప్ లేకుండా నాకైనా పెట్టి, నా నెంబర్ ఉంది కదా, పెట్టేసి సరే పెడతాను. థ్యాంక్ యూ నాన్న. అరుణ థ్యాంక్ యూ. మీకు కూడా నాన్న శత సహస్ర నమస్కారాలు. అయ్యో అమ్మా, సుబ్రహ్మణ్యం బంగారు చాలా నమస్కారాలు, చాలా కోటి నమస్కారాలు నాన్న, కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మేడం చాలా ఎప్పటి నుంచో ఉంది సార్ డాక్టర్ గా. ఆవిడ చాలా అంటే ఇప్పుడు అంతా మాయ అనుకో, చాలా ఛాలెంజెస్ స్వీకరించి ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. జయ మేడం. మేడం మాట్లాడండి మేడం. గురుగారు నమస్కారం అండి. నాకు ఇంకొక సందేహం అండి. మనము ఇలా మనసుతోనే ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటాం కదండి, ధ్యానం చేస్తూ దాన్ని అలాగా అన్ని నిర్మూలించి, అంటే ఇప్పుడు మీరు ఒక చెట్టు చెప్పారు, ఆ చెట్టుని కొమ్మలన్నీ ఎరగొడుతూ ఉంటాము. కానీ మళ్ళీ మనకి ఈ సంసార జీవితంలో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి.
సో మన మీద అంటే ఎవరైనా ఇప్పుడు నా భర్తే అనుకుని గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడతాను అని అక్కడ మౌనాన్ని తీసుకొని ఉండటము కరెక్టేనా? అంటే ఆ సమయంలో దాన్ని రెట్టించకూడదు అని నా ఆలోచన. తర్వాత మాట్లాడినప్పుడు అది కొంచెం నెమ్మదిగా ఉంటుంది అని ఉద్దేశంతో అదే సంఘటన నాకు మళ్ళీ తారసపడుతుంది. సో నేను చేస్తుంది కరెక్టేనా? లేకపోతే ఎలా ఉండాలి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది ఏంటంటే కొన్ని పరిస్థితులకి మనము వెంటనే రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితులకి ఎంత టైం ఇస్తే ఆ సమస్య అంత డైల్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది సమస్య ఏంటి అనేది అది మీకే తెలియాలి. మీరున్న పరిస్థితుల్లో మీరు నిరంతరం లోపల ఉన్న ఈశ్వరుడికి మీరు పూర్తిగా శరణు చెందితే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలా అనేది కూడా మీకు ఆలోచన అక్కడి నుంచే పుడుతుంది. మీరు లోపల మీ యొక్క ఆత్మకి శరణు చెందండి. మీ ఆత్మ నిరంతరం ఆ స్వస్థితి, ఆ నేను అనేటువంటి దాని మీద మీరు నిరంతరం ధ్యాస నిలపండి. మీరు నిలుపుతూ ఉండండి. మీరు నిరంతరం నిలుపుతూ ఉండండి. మీరు ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి, ఏం ఆన్సర్ ఎవరికి ఇవ్వాలా లేదా ఇవ్వకూడదు, దాన్ని డిలే చేయాలి, దాన్ని సస్పెండ్ చేయాలి కొంతకాలము, లేదా పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటి ప్రతిదీ కూడా మీకు ఇక్కడి నుంచే అందుతుంది. దాంట్లో ఏం సందేహం లేదు దాంట్లో. తప్పకుండా సరే. ఇంకొకటి అండి, ఇంద్రియ తృప్తి అనేది అంటే ఇప్పుడు మీరు అంటూ ఉంటారు, మీరు చెప్పిన క్లాసులు అన్ని విన్నాను. సో మనం ఏదైతే చూస్తూ ఉంటామో అవే కనపడుతూ ఉంటాయి, లేదంటే అప్పుడే కోరిక అనేది మొదలవుతుంది. ఆ ఇంద్రియ తృప్తి అనేది అంటే ఇప్పుడు చూడండి, చెట్టు కొమ్మల్ని నరుకుతూనే ఉంటాము ధ్యానం చేసేటప్పుడు. మళ్ళీ ఏదైనా చూసినప్పుడు మళ్ళీ ఆ చెట్లు చిగురిస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక ఆలోచన పుడుతూనే ఉంటాయి. ఆలోచన మళ్ళీ తీసేసాము అని మళ్ళీ ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడనో ఇంకా ఇక్కడ మళ్ళీ చెవులు విన్నవి కానీ ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియ తృప్తి అది దాన్ని ఎలాగా అధిగమించగలుగుతామండి? అంటే దానికి భగవానే చెప్పున్నారమ్మా. ఒక్కొక్క ఆలోచన పట్టి తీయడం అనేటువంటిది అది చాలా ప్రక్రియ. అది అసలు ఆలోచన అనేది ఎక్కడ వస్తుంది, ఆ మూలాన్ని కానీ మనం పట్టుకుంటే ఆలోచన రావడం ఆగిపోతుంది అని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్టర్ ది థాట్, యు ప్లీజ్ స్టే బ్యాక్ అండ్ యు జస్ట్ థింక్ వేర్ ఎగ్జాక్ట్లీ దట్ థాట్ ఈస్ బీయింగ్ రైజ్డ్, దట్ థాట్ ఈస్ బీయింగ్ జెర్మినేటెడ్. ఆలోచన ఎక్కడ పుడుతోంది? ఇప్పుడు మీరు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వెంబడి ప్రయాణం చేయకుండా, లేకపోతే ఆలోచనని దాన్ని ఖండించాలా అనే ప్రయత్నం కూడా చేయకుండా, అసలు ఇది ఎక్కడ పుడుతోంది అనే ఆ మూలానికి వెళ్ళండి. ఆ మూలానికి వెళితే చాలు. లేదంటే అది పెద్ద యుద్ధం అయిపోతుంది. ఇంకా మనం ధ్యానం అనే ప్రక్రియలో కూర్చొని యుద్ధం చేస్తుంటామే తప్ప ఆ స్టిల్నెస్ మనకు రాదు. ఆ స్టిల్నెస్ కావాలి అంటే మూలంలోకి వెళ్ళాలి. ఆలోచన ఎక్కడ పుడుతోంది అనేటువంటి ఆ పుట్టుక స్థానం అన్నా చూడాలి. లేదా ఆలోచన అసలు ఎవరికి పుడుతోంది? ఆలోచన నాకు వస్తుంది. అయితే నాకు వచ్చినప్పుడు అసలు నేనెవరు అన్నప్పుడు మళ్ళీ ఆ మూలంలోకి వెళ్ళిపోతుంది. దేర్ యూ కెన్ ఫైండ్ ఎ వెరీ ఇన్ఎక్స్ప్లికబుల్ స్టిల్నెస్. మీరు అక్కడ అనుభవం పొందుతారు ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఆ కదలిక లేని స్థితిని పట్టుకో ఉంటే చాలు. కదిలినప్పుడల్లా మళ్ళీ ఎక్కడ కదులుతోంది ఆలోచన, ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నాకంటే అసలు నేనెవరు దాంట్లోకి? లేదా అసలు ఆలోచన ఎక్కడ పుడుతోంది అని మీరు ఆ వెతికే ప్రక్రియలో ఆలోచన అంతమైపోతుంది, ఆలోచన ఉండదు. దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. అలా కాకుండా ఇంక ఏ ప్రక్రియ చేసినా ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తారు మీరు. ఇప్పుడు మనం జ్ఞానం తీసుకుంటా ఉంటాం కదా సార్, చాలా వింటూ ఉంటాము. అన్ని వినేటప్పుడు కూడా మన మనసు కొంచెం కదలిక వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈశ్వరుడు అన్ని మనకి తెలిసేదైతేనే మన దగ్గరకు వస్తుంది, తెలియంది మనం వినము కూడా అనేసి అంటారు కదా.
సో ఆ జ్ఞానంలో కూడా ఏది పట్టుకుని ఉండాలి అనేది ఎప్పుడు మనకి అర్థమవుతుంది సార్? ఏది వింటే కన్ఫ్యూజన్ పోవాల్సింది బదులుగా కన్ఫ్యూజన్ వస్తుందో దట్ ఈస్ నాట్ యువర్ పార్ట్, అది మీకు సంబంధించింది కాదు. ఏది వింటే అసలు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని పోయి ఒక ప్రశ్నే లేని స్థితి కలుగుతుందో దట్ ఈస్ ది రైట్ చాయిస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. సుప్రియ థ్యాంక్ యూ సో మేడం. మచ్ సార్. సార్ నాకు ఈరోజు మీరు చెప్పిన దాంట్లో అంటే ఇన్డెప్త్ గా వెళ్ళిపోయారు. ఆటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ నుంచి అండ్ మళ్ళీ ఎవరు మన స్వీపర్స్ వర్కర్స్ దగ్గర నుంచి పిఎం వరకు ప్రతిదీ కోరిలేట్ చేస్తూ చెప్తూ వచ్చారు సార్. అలానే మీరు అదేంటి మన భగవద్గీత దగ్గరకు వచ్చేసారు. అర్జునుడికి గీతోపదేశం. ఇప్పుడు నీలో ఉన్న ఈశ్వరుని పట్టుకోమని చెప్పారు కదా, ఎవరికి? అర్జునుడికి యుద్ధం చేసేటప్పుడు తను చెయ్యను అన్న టైంలో. బట్ అదే యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత ఇదే స్వర్గారోహణ చేస్తూ వాళ్ళు చేసిన బ్రహ్మహత్య పాతాల నుంచి తప్పించుకోవడం కోసము మళ్ళీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేశారు కదా సార్. సో అప్పుడు కూడా వాళ్ళలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, మరి వాళ్ళు కార్యనిర్వహణ రూపంలో చేయనప్పుడు అంటే మళ్ళీ మేము చేసింది ప్రక్షాళన చేసుకోవాలి అని భౌతికమైన దాంట్లో కదా సార్. ఆధ్యాత్మికంగా వచ్చి మళ్ళీ నాశనం అనేది జరిగింది యుద్ధం ద్వారా అనే వేలో వెళ్ళారు కదా, అదొక చిన్న డౌట్ సార్. దానికి కారణం ఏమిటంటే అమ్మా, మొదటి నుంచి కూడా వాళ్ళు మేము రాజులము, క్షత్రియులము, మాకు కనీసం 5 ఊళ్ళన్నా లేకపోతే మా క్షాత్రము వీటన్నిటికీ విలువ ఉండదు, మాకు 5 ఊళ్ళన్నా ఇప్పించు కృష్ణ అనేటువంటి ఇంకా కర్తృత్వంలోనే ఉన్నారు. అసలు భారత యుద్ధం మొదలు కావడానికి అక్కడ బీజం పడింది. అదే గాని అసలు అక్కడ వాళ్ళు 5 ఊళ్ళు అడగకుండా తీసుకుంటే తీసుకున్నారు వాళ్ళే. మాకు కర్తవ్యం బోధించు, మేము ఏం చేయాలో చెప్పు అని ఉంటే అది వేరుగా ఉండేది. అంటే అసలు అదంతా ఎట్లా పోయిండేదో అదంతా. అంటే ఇక అదంతా ఆ రకంగా జరగాల్సి ఉంది కాబట్టి దానికి మేము క్షత్రియులము, మేము క్షాత్రం కలిగిన వాళ్ళము, మాకు ఆ రాజ్యము, ఆ రాజ్యాధికారము ఉంటే తప్ప క్షత్రియుడికి విలువ లేదు, గౌరవం లేదు అని ఇట్లాంటి కర్తృత్వ భావాలన్నీ ఉన్నాయి. అప్పటికి ఇంకా పోలేదు. ఆ కర్తృత్వ భావమే ఆ యుద్ధం దాకా తీసుకువచ్చింది. అయితే మధ్య మధ్యలో కృష్ణుడు చెప్పినటువంటివి కొన్ని వినడం, కొన్ని సందేహపూర్వకంగా ఉండడం, కొన్ని పాటించడం, ఇవన్నీ జరిగాయి. ఈ జరిగిన క్రమంలోనే లాస్ట్ కి ఈ కర్తృత్వ భావన ఇంకా ఉందా పోయిందా అనేది మనకు అర్థం కాలేదు కాబట్టి శాస్త్ర ప్రకారంగా ఇచ్చిన విధిని పాటించడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు నిజంగా మీకు నాకు కర్తృత్వ భావన లేదు, ఏ సందేహము లేదు, అమ్మా వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఏ సందేహము లేదు, మాకు ఏ రకమైన సందేహాలు లేవు అన్నవాడికి ఏ విధి విధానం లేదు. వాడికి మనసులో ఎక్కడైనా ఇంకా పాప భీతి గాని, ఇంతింత చేశాము, ఈ రకంగా ఇదంతా మా ద్వారా జరపబడింది అనేటువంటి ఆలోచన ఉన్నవాడు ఖచ్చితంగా శాస్త్ర విధిని పాటించాల్సిందే. ఆ శాస్త్ర విధి ద్వారానే వాడికి ఆ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. పాపం అనేటువంటి తలపు లేని వాడికి ప్రాయశ్చిత్తంతో పని లేదు. అయితే ఈ మనసుని బేరీజు వేయడం కష్టం కాబట్టి, అంటే ఇప్పుడు నిజంగా భగవాన్ ఉన్నారు, భగవానికి కర్తృత్వం లేదు, పాపం లేదు, ఏమీ లేదు ఆయనకి. ఆయన పరిపూర్ణమైన ఆత్మస్థితి. అది పాపానికి పుణ్యానికి 2 అవతల ఉన్న స్థితి అది. ఆయనకి శాస్త్ర విధానంతో పని లేదు, ప్రాయశ్చిత్తంతో పని లేదు, ఆయనకి ఏ సందేహాలు లేవు ఆయనకి. కానీ పాండవులు చేసినంత మేము క్షత్రియులము, క్షాత్రము అనే కుల గౌరవము దానితోనే మొదలైంది అసలు మొత్తం. అంటే మనసు ఏంటి, ఇంకా ఐడెంటిఫికేషన్స్ వాటన్నిటితో ఉన్నాయి. ఇంకా
అందుకే లాస్ట్ ధర్మరాజు ఎప్పుడైతే అన్ని చేసి ఆ ప్రాయశ్చిత్త కాండ అంతా కూడా చేసేసి ఇక మోక్షం అనే పదానికి వెళుతున్నప్పుడు ఒక్కొక్కరు వెనక పడిపోతూ ఉంటారు, రాలిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు పడిపోయినారు. ఇంకా అప్పుడు మళ్ళా ధర్మము, శ్రాద్ధము, కర్మ, పిండ తర్పణలు ఏమి ఆలోచించడు. ఎందుకని? తాను ఆ మోక్ష పదం అనేటువంటి దాంట్లో వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇవి నాకు సంబంధం లేనివి ఇవన్నీ కూడా. నేను అందుకోవాలనుకుంటున్నది మోక్ష పదం. నేను మోక్ష పదానికి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే స్వర్గారోహణ కాదు, అది మోక్ష పదం. అది మోక్ష పదానికి వెళుతున్నప్పుడు నేను ఇంక నా తమ్ముళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత, నా యొక్క ఈ వంశం ఉంటే ఎంత, అక్కడ ఏ రకమైన సందేహాలు లేవు. ఆయనకి ఏ రకమైన కర్మకాండ చేయలేదు. ఆ ఇండివిజువల్ యొక్క మానసిక స్థితిని బట్టే ఆ మిగతా కార్యం అంతా ఉంటుంది. ఆ ఇండివిజువల్ యొక్క మానసిక స్థితిలో ఏ రకమైన సందేహం కానీ, ఏ రకమైన అటాచ్మెంట్ కానీ, ఏ రకమైన పాపము పుణ్యము అనేటువంటి ఆ డిస్క్రిమినేషన్ కానీ ఏది లేనప్పుడు వాడికి ఈ విధానంతో పని లేదు. అది ఏమాత్రం మిగిలి ఉన్నా ఖచ్చితంగా వాడు మళ్ళీ శాస్త్ర విధానాన్ని పట్టుకోవాల్సిందే. వేరే ఆల్టర్నేట్ లేదు. సార్ నమస్తే సార్. నమస్తే జాహ్నవి, చెప్పు. సార్ అయితే మనం పాపం చేసినా పుణ్యం చేసినా కూడా నాకు సంబంధం లేదని వదిలేస్తే మనకేం ఫలితం ఉండదా సార్? ఈ ప్రశ్న వస్తుందని తెలిసిన ఇది ఖచ్చితంగా వెంటనే ఈ ప్రశ్నే బుల్లెట్ లాగా పేలుస్తారని నేను జస్ట్ అనుకుంటూ ఉన్నాను, వచ్చింది. ఆ పని చేసేటప్పుడు మీరు ఏ భావంతో ఉన్నారు? పని చేసిన తర్వాత పాపమో పుణ్యమో ఏదో చేసిన తర్వాత అంటున్నారు ఆ మాట. నాకు అవేమి లేదండి అని. కానీ చేసేటప్పుడు ఆ పని, ఆ ఆలోచన మీలో వచ్చినప్పుడు, ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు మీ మనసు ఏ స్థితిలో ఉంటుందో దానిని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప జనరలైజ్ చేసి చెప్పడానికి కుదరదు. సార్ మరి మనం ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ విషయంలో కావచ్చు, వేరే విషయంలో కావచ్చు. సో ఆ సిచ్యువేషన్స్ మారాలి అని మనం ఏమన్నా అనుకోవడం కరెక్టేనా? అది ఆల్రెడీ మనం వదిలేసిన బాణం కాబట్టి అలాగే జరుగుతుందని చెప్పి యాక్సెప్ట్ చేసి వదిలేయాలా సార్? అదేమ్మా, ఇందాక కూడా అలాంటి ప్రశ్నకే చెప్పాను. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. కేవలం దాన్ని నేను మాట్లాడాలంటే ఇంటికి తాళం వేసుకోవడం లాంటిదమ్మా, ఇంకేం లేదు. మనము జీవితంలో ఏ పని చేసినా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకోవడం అనేటువంటి భావన ఎట్లా వేస్తాం? ఇంటికి తాళం వేసుకున్నంత మాత్రాన దొంగతనం జరగదనే రూల్ ఉందా? మొన్న కూడా అదే చెప్పాను నేను. ఇప్పుడు నువ్వు ఇంటికి తాళం వేస్తున్నావు అంటే యు ఆర్ ఆల్రెడీ కమ్యూనికేటింగ్ దట్ థీఫ్. ఆ దొంగకి నువ్వు కమ్యూనికేషన్ ఇచ్చావు. ఒరే మా ఇంట్లో ఎవ్వరం లేవురా, మేము ఇంటికి తాళం వేసుకున్నాము, రారా బాబు అని ఇన్వైట్ చేస్తున్నట్టే కదా, ఇన్వైట్ చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఇంటికి తాళం వేసుకోవడం అనేది మంచి పనా చెడ్డ పనా? ఎట్లా అంటే దానిని నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నువ్వు సేఫ్ సైడ్, నువ్వు అంత సెక్యూర్డ్ చేసుకుంటున్నావు అని అర్థం. దొంగ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దొంగ, ఒరే ఇంట్లో ఎవరు లేరు రాడు, తాళం వేసుకుని పోయినాడు వీడు వచ్చే లోపల మొత్తం లూటీ చేస్తే పోతుంది అని వాడి పాయింట్. కాబట్టి మనము మన దైనందిన జీవితంలో మనం ఏది చేసినా ఇంటికి తాళం వేసుకోవడం అనే ప్రక్రియ లాంటిది. అంటే నాకు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మాట్లాడడం, అవకాశం ఉంది కాబట్టి చేయడం, అంతే. అయితే దీని వలన మొత్తం సిచ్యుయేషన్ మారిపోతుంది, అంతా నా కంట్రోల్కి వచ్చేస్తుంది, లేదా నాకు పాజిటివ్ గా వస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆ రకమైన యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. ఇందాక స్వర్గ
మోక్షం అన్నారు. మేడం అసలు ఇది మోక్షం అంటే నెట్వర్క్ లో ఏంటి? ఉంది, వాయిస్ రావట్లేదు. జనరాహిత్య సుప్రియ స్థితిని మేడం, పొందడమా? ఒకవేళ మనం సుప్రియ మేడం ప్లీజ్ 1 సెకండ్. ఓకే, ఇప్పుడు సిగ్నల్ రాలేదు. వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసేసి మాట్లాడండి. జాహ్ని నువ్వు కూడా, మీ ఇద్దరికి సిగ్నల్స్ లేవు. ఓకే, ఇప్పుడు ఫుల్ మాట్లాడు. వైఫై ఉంది మేడం. ఏమో ఓకేలేండి. సార్ అదే ఇందాక మీరు అన్నారు కదా, స్వర్గారోహణగా అది మోక్ష స్థితి అన్నారు. స్థితి అంటే ఏంటి? జన్మరాహిత్య స్థితియా? జన్మరాహిత్య స్థితి అంటే మనం సోలో కూడా ఉన్నామా? మన పరిస్థితి ఏంటి? అట్లా అమ్మా, యాక్చువల్ గా మీరు చెప్పేది నాకు ఏం వినపడలేదు. ఫస్ట్ నాకు ప్రశ్న అర్థం కాలేదు. మేడం ఇది బాగా నెట్వర్క్ ప్రాబ్లం గా ఉంది. మనం రేపు అడుగుదాం క్వశ్చన్ దాన్ని. జాహ్నవి మాట్లాడు. క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ ఉంటే వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడు. లేదు మరి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా మేము ఏం చెప్పలేము. మళ్ళీ రేపు మనం 6 o'clock కలుసుకుందాము. ఓకే అమ్మా, నమస్తే నమస్తే నమస్తే, అందరికి నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపు మనము ఇలా